హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మహాత్ముడి ఈ శుక్రవారం ఉపవాస కోడికలో చేరి వచ్చిన మీ అందరికీ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా దేవుడి వాక్యంలోకి వెళ్దాం. దేవుడి వాక్యం ఎలా వినాలి? వాళ్ళ మనకేం కలుగుతుంది? ఏ మాటలు వినాలి? దేవుని మాటలు బలమైన మాటలు, బలిష్టమైన మాటలు కాబట్టి ఆ మాటలు మనం వినటం వల్ల మనకు విశ్వాసం కలిగిద్ది. ఆ మాటలు శ్రద్ధగా ఆలకించిన ఎడల మన కుటుంబములో, మన జీవితములో మనందరము కూడా సంతోషముతో, ఆనందముతో గడుపుతామని నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా సభలు దేవుని మహిమపరుద్దాం. ఆల్ రైట్, అందరు అలర్ట్గా ఉన్నారు దేవుడి వాక్యం వినటానికి. దేవుడు మహాకృపను బట్టి ఒక రోజున ఒక హోటలు రెస్టారెంట్కి ఒక ఫ్యామిలీ వెళ్ళారండి. చాలా మంది చూడండి, వారానికి ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళకపోతే కొంతమంది నిద్ర పట్టదు, అవునా లేదా? ఎట్టైనా సరే వారానికి ఒకసారైనా ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏదో తినాలి, అదొక ఆశ కొంతమందికి ఉంటుంది. అందరికి గదిలే, కొంతమందికి ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీ తన భర్తని బిడ్డలని అందరూ కూడా వెళ్ళారండి, రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనము ఆ రెస్టారెంట్లో మనకి ఆర్డర్ ఇచ్చినప్పుడు మన మెన్యూ ఉంటుంది. ఆ దాంట్లో ఏది ఐటమ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళందరూ తీసుకొస్తాడు ఒక సర్వర్. తీసుకొచ్చినప్పుడు చివరిలో వాడికి టిప్ ఇవ్వడం అలవాటు, అవునా కదా? చెప్పాలి, టిప్ ఇస్తారు. ఎందుకంటే మనకు సర్వెంట్ చేశాడు కాబట్టి మనం ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకున్నాడు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ భర్త 500 ఎత్తంటే వామ్ము 500 అనేవాళ్ళు ఉంటారు. మరి తిన్నారుగా 10 మంది, 500 ఎత్తని కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అలాగే ఎందుకు 50 ఎక్కువ అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది 20 ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది 10 ఇచ్చేవాళ్ళు ఉంటారు. అందమైందని చెప్పేది. కానీ ట్రిప్ ఇస్తాం మంచిది, ఎందుకంటే మనకు సర్వెంట్ చేశాడు కాబట్టి. కొన్ని వాటర్లు ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదని చెప్పి కింద యాడ్ చేస్తున్నారు, అమ్మ మీరు ట్రిప్ ఇవ్వాలి కంపల్సరిగా అని యాడ్ చేస్తున్నారు. కనుక ఈ ఫ్యామిలీ వెళ్ళిందండి. ఈ ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళినాక ఆ రెస్టారెంట్లో వాళ్ళందరూ కూడా సర్వెంట్ చేయడానికి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అతను తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చినాక ఇప్పుడు పెట్టి వెళ్ళబోతుంటే అరే ఇటు రారా అన్నాడు ఆయన. అన్నాక ఇప్పుడు ఈ వాటర్లో అందరూ భోంచేసి వెళ్ళినాక మీకు ట్రిప్ ఇస్తారా అంటే ఇస్తారండి అన్నారు. ఇచ్చినాక ఆ ట్రిప్ డబ్బులన్నీ నువ్వేం చేస్తావురా అన్నాడంట. అనగానే వాడు అన్నాడంట, ఏం లేదండి ఆ డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఒక మంచి వాటర్లో నేను భోజనం చేస్తాను అన్నాడంట. అంటే ఇది మంచి వాటలు కదా, ఇప్పుడు వాళ్ళు తింటారండి? అంటే ఒక సర్వింగ్ చేసేవాడు డబ్బులను తీసుకొని ఒక మంచి వాటర్లో భోజనం చేస్తానంటే ఇప్పుడు వీళ్ళు తింటారా? తినలేరు కదా. నా ప్రియబిడ్డ, ఎక్కడైనా సరే దేవుడు మందిరంలో వాక్యం విరివిగా పడుతుంటే ఆ మందిరాల్లో మీరు నాటబడితే మీరు ఫలిస్తారు. అంటే ఏ మందిరంలో వాక్యము ఉన్నట్టుగా చెబుతాడో సేవకుడు, వాక్యం ఉన్నట్టుగా చెబుతాడో ఆ మందిరాల్లో మీరు నాటబడితే మీరు ఫలిస్తారు, 100 ఫలిస్తారు. ఎంత అండి? 100 ఫలిస్తారు. అదేంటో తెలియదు కానీ మన మందిరంలో ఎక్కువ వాక్యం కూడా స్పష్టంగా వచ్చింది. ఎన్ని పోయినా సరే గంట మట్టి ప్రసంగం మట్టికి కంపల్సరీ వాక్యం ఉన్నదని చెప్పాల్సిందే. మన సిస్టర్ మార్తమ్మ గారు కూడా చెప్పారు, అసలు కలవర్షాల మందిరంలో వాక్యం ఇరివిగా ఉంటుంది, అందుకని నేను నాటబడ్డాను అని ఒకసారి సాక్ష్యం కూడా చెప్పింది. కనుక నా ప్రియబిడ్డ, ముందు ప్రియుడా ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. అంటే ముందు మనిషి ఆత్మలో వర్ధిల్లాలి, అంటే వాక్యములో వర్ధిల్లాలి. దేవుళ్ళో వర్ధిల్లితే నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లావు. అందుకని 4 మాటలు, 4 సుత్తి కబుర్లు, 4 జోకులు వేసే సేవకుడులో ఇప్పుడు చూడండి, గట్టిగా చెగిలింది అనుకోండి ఇక రెండోసారి మందిరానికి వెళ్ళకూడదు అనుకుంటారు, లేరా? ఉంటారు చాలా మంది. కానీ 4 జోకులు వేసి 4 ఏదన్నా మాటలు బట్టి ఒక పాట పాడేస్తే చాలు, మనకి ఇవాళ చాలా అనుకునే వాళ్ళు ఉంటారు. మీరు అలాంటి మందిరాల్లో నాటబడితే ఎప్పుడు ఫలించలేరు. ఎప్పుడైతే దేవుడు వాక్యం ఉన్నట్టుగా స్పష్టంగా సేవకుడు చెబుతాడో, ఈరోజు నన్ను సరిచేయడానికి, నన్ను బలపరచడానికి, నన్ను దేవుడు వాక్యంలో ఇంకనూ ఫలింప చేయడానికి సేవకుడు నోటి నుంచి వచ్చే మాట నువ్వు తీసుకొని దాన్ని జాగ్రత్తగా హృదయంలో పంచుకుంటే నువ్వు వర్ధిల్లుతావు. అంతేగాని ఎక్కడికి వెళ్ళి 10 నిమిషాలు వాక్యం వింటే చాలు, గంట పాటలు ఉంటే చాలు అనే మందిరాల్లో ఇప్పుడు నాటబడలేరు, మీరు ఫలించలేరు. వాక్యం ఉన్నట్టుగా
స్పష్టంగా మాట్లాడే సేవకుడి దగ్గర ఉంటే కన్ఫామ్గా ఆ వాక్యం ద్వారా మీరు బలపరచబడి నీరు కట్టిన తోట వలె మీరు ఎదుగుతారు. నీరు అనగా దేవుడు వాక్యము. దేవుడు వాక్యము ఎక్కడైతే బుర్రలంగా ఉంటుందో ఆ సంఘం వర్ధిల్లితే ఆ ఉన్న అక్కడ విశ్వాసులు కూడా ఎప్పుడు అంచెలంచెగా హెచ్చించబడతారు. అర్థమైందా? లేట్ చేయకుండా దేవుడు వాక్యంలోకి వెళ్దాం. కొన్ని మాటలు, ఎన్ని మాటలు చెప్పాలి? కొన్ని మాటలు ఈ రోజున దేవుడి వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త, నూతన నిబంధన మత్తయి సువార్త 26వ అధ్యాయము, పేజీ నంబర్ 27. అందరు బైబిల్ తెరవాలి ఈ రోజున. పేజీ నంబర్ 27, నూతన నిబంధన 27, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. యేసు బేతనియలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కులు ఇలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనము నుండి కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకమ్మి బేదలకు ఇవ్వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసిరు. ఈమెను మీరెలా తొందర పిడుస్తున్నారు? బీదలకు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసిను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడును అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాడక్కడ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు గల ప్రేమ గల తండ్రి, ఈ వాక్య భాగంలో కూడి వచ్చిన బిడ్డలతో నిలబడిన నాతో, మైక్ శబ్దం వింటే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి బలపరచమని వేడుకొనిస్తున్నానయ్యా. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియ బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయే చెప్పాలి? 5 ఎన్ని? 4 చెప్పాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు మీరు కానీ మీ పిల్లలు కానీ చదివినా ఆ సువార్తలో ఉన్న భావం అంతా మీరు విన్నా ముందు యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడు అని తెలిసింది. ఎందుకంటే దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి కొంతమందికి సందేహాలు ఉంటాయి. ఈ 4 సువార్తలు మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దేవుడిగా వచ్చి మరి మానవుడిగా 33.5 సంవత్సరాలు ఉండి ఆయన సిలువుకి ఎక్కాడు. ఎవరికి ఎక్కారు? మన పాపాల వల్ల. తర్వాత ఆయనే దేవుడు కాబట్టి తిరిగి లేచాడు 3వ రోజు. అంటే ముందు యేసు ప్రభువే దేవుడని మీరు తెలియడానికి ఈ ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కూడా ఈ 4 సువార్తలు ప్రసవించారు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ 4 సువార్తలు మీరు కానీ విని చదివిన ముందు దేవుడు ఆత్మని మీరు పొందుకొని దేవుళ్ళో ఉండగలుగుతారు. కనుక ప్రతిసారి కూడా నేను చెప్పేది అదే, ముందు బైబిల్ చదివేటప్పుడు ఈ సువార్తలు పఠిస్తే ముందు దేవుడి విషయం తెలిస్తే దేవుడు ఉన్నాడా లేడని పరిశీలన ఉండదు మన దగ్గర. అర్థమైందా? కనుక ఇక్కడికి వచ్చి మత్తయి సువార్తలో ఒక మాట ఏంది అంటే, అక్కడ మనం చదువుకున్న భాగంలో బేతనియ ప్రాంతంలో 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరమ్మాళ్ళు? మార్తా, మరియా, లాజరు. వీళ్ళు 3 కూడా మరి అక్కలో తమ్ముడు కనబడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు దీంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ వచ్చిన భాగంలో ఉండగా అక్కడికి వచ్చేపరికి నా ప్రియ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు 3 సువార్తల్లో చూశాను నేను. ఎక్కడ చెప్పాలి? 3 సువార్తల్లో ఈ విషయం రాశారు. ఇప్పుడు మత్తయి సువార్తలు 26వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుంచి 9 వచనాల్లో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఏ మాటలు రాశారు? సేమ్ మాటలు. 3 సువార్తికులు ఈ మాట రాశారు. కానీ లోకా గారు వేరే విధంగా రాశారు. కానీ అక్కడ ఈ మరియా కాదు, ఆమె కూడా మరి అత్తరుబుడి తీసుకొచ్చేట ఈ విషయం రాశాడు. కానీ ఆమె మగ్దలేని మరియా అనే రాయబడింది. అంటేకంటే బేతనియ అని రాయలు అక్కడ, ఆ పాయింట్ తీశాడు కదా. ఆమె వేరే ఆమె. ఈ 3 మట్టి కరెక్ట్గా రాశారు. కాబట్టి ఈ రోజున బేతనియ, మరియా, మార్తా, లాజరు అనే సమయంలో మరియా అనే పేరు మీకు రాగానే
ఆమె గురించి ఈ రోజున 5 విషయాలు చెబుతారు. నోరు తెరవట్లేదు కదా. ఎన్ని విషయాలు ఈ రోజున ఈ పాయింట్లోనే, ఓన్లీ ఈ మనం చదువుకుని వచ్చిన భాగాల్లోనే నేను మరియా గురించి 5 విషయాలు చూసా. ఈ 5 విషయాల్లో మనం ఎలా ఎదగాలి, ఎలా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలి అనేది తెలుసుకుంటే ఇక్కడి నుంచి మనం ఇంపాసిబిలిటీ ముగించుకొని వెళ్ళిపోవచ్చు. 5 విషయాలు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ మెసేజ్ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ 5 విషయాలు అంటే మరియా గురించి ఎప్పుడు చదివినా మీరు మరియా మార్తా లాజరు గుర్తొచ్చిన మరియా విషయంలో పాస్టర్ గారు ఒకరోజు 5 విషయాలు చెప్పాడు అమ్మో అనేది మీకు అర్థం కావాలి. అందుకని ముఖ్యంగా 5 విషయాలు ఈ మరియ గురించి ఇక్కడే ఉంది ప్రసంగం అంతా. మీరు జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ బిడ్డలారా, ఫస్ట్గా అంటే మరియా విలువైన అత్తరును ప్రభువుకి సమర్పించింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ రాసుకో, మరి విలువైన అత్తరును ప్రభువుకి సమర్పించింది. మరియా విలువైన ఏందంట, విలువైన అత్తరును ప్రభువుకి సమర్పించింది. ఓకేనా? అంటే నా ప్రియ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ అత్తరు ఎంత ఖరీదని కింద వచనాల్లో ఉందంటే 300 దేనారులు అని ఉంది. ఎంతంట? దేనారు అంటే ఆనాడు కాలంలో ఒక రోజు పనిచేస్తాను వచ్చేది 1 దేనారు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు, లేదంటే 66. ఈ కొన్ని రోజులు ఆమె రెస్ట్గా వచ్చిందో లేదంటే బలహీనత వెళ్ళలేకపోయిందో అంటే సంవత్సరం అంతా కష్టపడింది, 300 దేనార్లు వచ్చింది. సంవత్సరం అంతా కష్టపడిందంతా ఎవరికి ఇచ్చింది చెప్పాలిగా? సమర్పించేసింది దేవుడికి. ఏం చేసిందంట? సమర్పించేసిందండి. అంటే నా ప్రియబిడ్డలా మీరు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడింది 1.5 అత్తరని రాయబడింది. ఎంతంట చెప్పాలి? అంటే క్రైస్తవంలో ఇవ్వడం తెలియాలి. ఏం తెలియాలి మనకే చెప్పట్లా? క్రైస్తవంలో దేవుడికి ఇవ్వడం తెలియాలి, సమర్పించుకోవాలి, అంటే ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే యాకోబు పత్రికలో అక్కడ మాట చూసా. బైబిల్ చివరిలో యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 17వ వచనంలో ప్రస్తంగా రాశాడు దేవుడు. బైబిల్ చివరిలో యాకోబు 1:17 210వ నెంబర్ పేజీ, 210వ నెంబర్ పేజీ, బైబిల్ చివరిలో 210వ నెంబర్ పేజీ, యాకోబు 1:17 చదవమ్మా. చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసందమనదై జ్యోతిర్మడియగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వం అయినను గనుగా గమనములలో కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే దేవుడి దగ్గర చంచలత్వం లేదు. అర్థమైందా? ఆయన కన్ఫామ్గా శాస్త్రమైన వినేస్తాడు. మనకు మంచిది ఇస్తాడు, చెడ్డది ఇస్తాడా చెప్పాలి? ఇప్పుడు శాస్త్రమైంది నీకు కావాలన్నప్పుడు దేవుడికి ఏది ఇవ్వాలి? తీసేసింది ఇవ్వాలా? చవట్ల మీరు నిజం చెప్పాలి. కొంతమంది అలా ఇయ్యలేదంట. చదువు ఆ మాట కూడా. మత్తయి సువార్త ముందు మలాకీలో ఉందన్నమాట. మలాకీ గారు ఒక మాట రాశాడు 1వ అధ్యాయములో. నేను కొన్ని విషయాలు చదువుతా. మలాకీ 1వ అధ్యాయము 7 నుంచి కొన్ని వచనాలు. మలాకి 785 మలాకి. అందరు బైబిల్ తెరవాలి. 785 మలాకి 1వ అధ్యాయము 7 నుంచి కొన్ని వచనాలు. నా బలిపీఠ మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించు, వేరు చేసి నిన్ను అపవిత్రపరిచిమని మీరు అందరూ యెహోవా భోజనం బలను నీచి పరిశీలన చేతనే కదా గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించినలా అది దోషము కాదా? కుంటి దానినను రోమగల దానినను అర్పించడం ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయన్ని శాంతిపరుచుడి, మీ చేతనే కదా అని జరుగును. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరైనా అంగీకరించునా ఆయన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే గుడ్డిదానిని
దేవుడు కనిపిస్తే మనల్ని కరుణిస్తాడా? చెప్పాలి, చెప్పాలి. నేను చెబుతున్నాను అనుకోవాకండి, కానుకల డబ్బాలో ఆ చిరిగిపోయిన నోట్లు వస్తున్నాయి. నీ దేవుడు అసలు అలాంటివాడా? చినిగిపోయిన నోట్లు లేదండి, 50 రూపాయలు 2 మొక్కలు. ఒక రోజు అయితే 10 రూపాయలు చినిగిపోయిన మొక్క వేశారు, మళ్ళీ ఇంకొక వారం వచ్చి ఇంకో మొక్క వేశారు. ఎంత దరిద్రం అండి! అంత దరిద్రం ఎల్లబొంగుతున్నారు మీరే. మీరు ఇస్తుంది దేవుడికి ఇస్తున్నారు మీరు. దేవుడు అదే చెబుతున్నాడు. ఎందుకంటే మీకు నేను శాశ్వతమైన ఇవి ఇద్దాం అనుకుంటుంటే, మీరు శాశ్వతమైన పొందుకోవాలంటే నాకేమి ఇవ్వాలి? మీరు ఏది ఇత్తితే అదే కోసుకుంటారు. అంటే మీరు మంచి ఇత్తితే శాశ్వతమైన ఇత్తట్లా చినిగిపోయిన నోట్లు ఏం చేసుకుంటారమ్మ పాస్టర్ గారు వాళ్ళకి. అయినారా దేవుడు ఇంకొక వీవులు పంపుతాడు మాకు. ఎందుకంటే మా పని ఆగదు కదా, అయింది కదా పనిది. కానీ చినిగిపోయిన నోట్లని మా జెస్సీకి తెలియక మేము ఆ ఊరు నుంచి మొన్న వచ్చేవరకు ఆ మంచం నేనా దుప్పటి కింద ఉండి ఎన్ని డబ్బులు ఏడండి అంటే మా అత్తగారు అన్నది, ఎవరు నీ చిన్న కూతురు అయ్యా చూడు ఎట్ట పోసింది అంటుంది. అవన్నీ చినిగిపోయిన కాగితాలు తెలియదుగా పిల్లకి. అన్ని మంచం నిండా పరిచింది, అన్ని 10 రూపాయలు కాదు, 20 రూపాయలు, 50 రూపాయలు అన్ని చినిగిపోయినాయి, మొక్కలైనాయి. ఎంత పరిస్థితి అండి ఇది! ఎంత పరిస్థితి అంటే ప్రతిదీ కూడా మీరు ఏది కోరుతున్నారంటే శాశ్వతమైన దేవుడు మీకు ఇద్దామని ఇక్కడ రాయబడింది యాకోబు పత్రికలో. మంచి వినేస్తారు కంటే మీరు మటుకు కుంటివాడిని గుడ్డివాడిని ఇస్తున్నారా? మరి మీకు ఎలా దయ చూపిస్తాడు? ఎలా అంగీకరిస్తాడు ఈ బలి అర్పణ అని రాయబడింది కదా మలాకీలో. అంటే దేవుడికి ఇచ్చేట్లు కూడా మనకు చెయ్యి చెప్పట్లా, చెయ్యి రాట్లా, మంచి ఇట్లా. కానీ మరియా 300 దేనార్లు కలిగే సంవత్సరం కష్టపడింది, ఆత్ర తీసుకొచ్చి ఆయనకు సమర్పించింది తన జీవితాన్ని. ఇక్కడ కానుక విషయం పక్కన పెడితే ఇక్కడ చూడండి, తన జీవితాన్నే చెప్పాలి, తన జీవితాన్నే సమర్పించి ఉండారా లేదా చెప్పాలి. ఒక మందిరంలో వాక్యం అయిపోయినాక కానుక పడుతున్నారండి. కానుక పట్టాలి. ఎందుకంటే కొంతమంది అదేందో తెలియదు కానీ దశంభాగాలు ఇవ్వకూడదు అంటే ఆ మెసేజ్ 100 సార్లు చూస్తాం మనం. దేవుడికి బైబుల్ ఎదుగుతాం ఏమి ఇవ్వకూడదు అని. ఇవ్వాలంటే మటుకు మనకు మనసు రావట్లా. మీరు ఇవుడి మీకు ఇవ్వబడిన అది చదవరు, అడుగుడి మేము అడుగుతున్నాంగా అంటారు. కానీ దేవుడు అన్నాడు మీరు ఇవుడి మీకు అది చదవరే. అంటే ఎప్పుడైతే దేవుడికి ఇవ్వద్దు అని ఉంటే మటుకి 100 వీడియోలు చూసేస్తాం. ఇవ్వాలి అంటే మన మటుకు మనసు రాదు. అర్థమైందా? ఇక్కడ క్రైస్తవ జీవితంలో ముందు ఇవ్వాలి, ఇస్తేనే నువ్వు కోసుకుంటావు. ఎందుకంటే దేవుడే నీకు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు దేవుడే. ఇప్పుడు ఆ మరియాకి మరియాకి ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. కష్టపడిన సంవత్సరం అంతా 300 దేనార్లు పెట్టి అత్తరు కొనుక్కొచ్చింది, ఇచ్చేసింది మొత్తం, నాకు లేకపోయినా పర్లేదని. అంటే ఒక యవనస్తుడు ఇట్లానే కానుక పడుతున్నారండి మందిరంలో. పడుతుంటే అందరూ కూడా కానుకేస్తున్నారు, గుప్పిడిప్పుతున్నారు. ఒక యవనస్తుడు అన్నాడు, అయ్యా నా దగ్గరికి కానుకే లేదయ్యా అన్నాడు. ఆయన దైవజనుడు పర్లేదు అన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమంటే నా జీవితాన్ని ఇచ్చేస్తున్నా దేవుడికి అన్నాడు. నా జీవితాన్ని దేవుడికి ఇచ్చేస్తున్నా అనగానే సేవకుడు ఎంత సంతోషించాడంటే, ఈ రోజున దేవుడికి ఇవ్వవలసింది నీ సమయం ఎలా ఉండాలంట? విలువైంది ఇవ్వాలి. అంటే నీకు ఇష్టమైంది దేవుడికి ఇవ్వాలి, నీకు పనికిరాని దేవుడికి ఇవ్వక. ఈరోజు నీ జీవితం నీకు ఇష్టమైంది, ఆ జీవితాన్ని దేవుడికి ఇచ్చేలాగా ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు ఏదేది పొందుకోవట్లేదో అవన్నీ నీకు ఇచ్చేస్తాడండి నా దేవుడు. నువ్వు ఈ రోజున ఎంత కష్టపడినా నీకు ఏమీ రావట్లా, ఎంత కష్టపడినా ఏమి రావట్లేదంటే నువ్వు విలువైంది ఏదో ఉంది, అది దేవుడికి అంగీకరించట్లా, ఇవ్వలేకపోతున్నావు ఈరోజు దేవుడు. అదే సమయాన్ని కానీ దేవుడికి గుప్పిడిప్పే విషయంలో కానీ దేవుడికి ఏదైనా తలంపులు ఇచ్చేలా కానీ నువ్వు ఇవ్వలేకపోతున్నావు. కాబట్టి అందుకనే మన జీవితాల మీద అధికారం గలవాడు ఆయన. ఎవరంట చెప్పాలి, మన జీవితాల మీద అధికారం గలవాడు ఆయన. మన జీవితాన్ని ఆయన నిర్మించుకున్నాడు. మన జీవితాన్ని ఎటు మార్చాలో అటు మారుస్తాడు. ఎందుకంటే 21వ సామెతలో ఒక మాట ఉన్నది, రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలవల వలె ఉందన్నాడు. అంటే మన హృదయాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఏడుగా ఉన్నాడు, దిప్పుతాడు ఆయన. కానీ ఆప్షన్ ఇక్కడ దేవుడు మనకే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, నేను ఇచ్చాను కదా, నువ్వు ఎంత ఇస్తున్నా నాకు సమయాన్ని,
సమయం అంటే వాచి తీసేసి ఉండిలో వేయడం కాదు. కొంతమంది అనుకుంటారు సమయం అంటే వాచి తీసేది కాదు. కానీ ఎంత సమయం? రోజుకొచ్చేసి 24 గంటలు. ఎన్ని గంటలు చెప్పాలి? మరి వారానికి ఎన్ని గంటలు? 168 గంటలు. 2 గంటలన్న దేవుడికి ఇస్తున్నావా? ఏరి దేవుడు నీకు ఎట్టేస్తాడు? నాకు సమయం ఇవ్వాలి, నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు డబ్బులు ఇవ్వాలంటే దేవుడు ఎలా ఇస్తాడు? నీకు ఆరోగ్యం కావాలని ఎలా ఇస్తాడు? అంటే నువ్వు ఏది ఇస్తే ఇక్కడ తనకున్నది మొత్తం ఇచ్చేసింది, సమర్పించేసింది. 300 దీనారులు గడిగిన అత్తర్ని ఏం చేసిందంట చెప్పాలి? ఈ రోజు నా ప్రియ బిడ్డ, దేవుడి సన్నిధిలో నువ్వు విలువైన వాడుగా ఉంటే దేవుడు నేను విలువగా చూస్తాడు. అంటే దేవుడు నీకు విలువీట్లను అంటే అక్కడ విలువైన అత్తర తీసుకొచ్చి ఇచ్చిందండి. చాలా ఖరీదైంది అది. అంటే ఈ రోజున దేవుడికి ఇచ్చేట్లో కూడా ఎట్టుండాలి? శాస్త్రంగా ఉండాలి. అంతేగాని కొద్దిగా ఇచ్చేసి ఏ అంటే నీ కూడా దేవుడు ఆ కొద్దిగా ఇస్తాడు. ఏం చేస్తాడంట చెప్పాలి మీరు. అందుకనే నీ జీవితాన్నే దేవుడికి పణంగా పెట్టేలాగా ఉండాలండి. ఈరోజు నా జీవితాన్ని పలంగా పెట్టే దేవుడి కోసం ఏదైనా సరే నువ్వేనన్నా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. మార్కాపురంలో నేను ఫస్ట్ విశ్వాసం ఉన్నప్పుడు 40 దినములు అక్కడ ప్రేయర్కి వెళ్ళానండి. ప్రేయర్కి వెళ్ళినప్పుడు దేవుడు అడిగాడు, నీ భార్య కావాలా, పిల్లలు కావాలా, ఏంటి అన్నాడు. నాకు వాళ్ళు ఎవరేదో, నాకు నువ్వే కావాలన్నా. ఏమనండి? నాకు నువ్వే కావాలంటే వాళ్ళని ఇచ్చాడు, ఎంతమంది కుటుంబాన్ని ఇచ్చాడు నా ప్రియ బిడ్డ. ఈరోజు నువ్వు ఇచ్చే దానిని బట్టే నువ్వు కోసుకోగలుగుతావు. అంటే దేవుడికి విలువైంది ఇవ్వాలి. అందుకనే ఒక సేవకుడు అంటాడు, దేవుడు సేవలో ఏం చేయాలంట? అరిగిపోవాలి, కానీ తృప్పు పట్టిపోకూడదు. ఏం చేయకూడదు చెప్పాలి? ఇప్పుడు బండి ఉంది, బండి తోలుతా ఉంటే అరిగిపోయిద్ది. మూలన పెడితే మన జీవితాన్ని మూలన పెట్టే జీవితంగా దేవుడి సన్నిధిలో అరిగిపోవాలి, కరిగిపోవాలి కవ్వొత్తులాగా. అదండి మన దేవుడికి ఇచ్చే విలువ అది. అందుకని ఇక్కడ విలువైన అత్తరం తీసుకొచ్చిందంట. మామూలు అత్తరు కాదండి. ఏందంట? విలువైన అత్తర తీసుకొచ్చేసి ఇచ్చింది. కానీ చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా మేము ప్రేమిస్తున్నాం అంటారు. అంటారా లేరా చెప్పాలి? ఏం ప్రేమిస్తున్నా చెబుతున్నావు కదా, అయ్యా నేను బాగా ప్రేమిస్తున్నాను అంటావు, అని క్రియల్లో చూపెట్టేది నువ్వు. కానీ ఇక్కడ చూడండి, స్త్రీలకి చాలా మందికి తల వెంట్రుకలు అంటే అందం. ఊడిపోతే కొద్దిగా ఊడిపోతున్నాయే అని ఆ నూనె ఈ నూనె వేస్తుంటారు. అవునా కదా? ఈ మధ్య జెంట్స్ కూడా ఊడిపోతున్నాయి, నాలా కవర్ చేసుకుంటారు కొద్దిగా. అవునా కదా? అంటే ఉండే కొద్దిగా ఏం చేస్తాయి అంటే ఎంటికలు అంటే అందరు కూడా ఇష్టమే. కానీ ఆ స్త్రీ తన ఎంటికలతో తన పాదాలని అత్తరపోసి తన పాదాలను తుడిచిందంట. తల వెంట్రుకలను పెట్టి పాదాలు తుడిచిందండి. అంటే నాకంటే ఏమి ఎక్కువ కాదు. ఏమనంటే నీకంటే ఈ అత్తరు ఎక్కువ కాదు, నీకంటే నా తల వెంట్రుకలు ఎక్కువ కాదయ్యా, నీకంటే ఏది ఎక్కువ కాదని చెప్పి తన తల వెంట్రుకలతో కూడా దేవుడు పాదాలు తుడిచింది. అంటే ఎంతగా ప్రేమించిందండి దేవుణ్ణి. తనకంటే కూడా ఎక్కువ ప్రేమించింది. మనమైతే చెప్పాలి, మనమే ప్రేమించుకోవడం సరిపోయింది, కానీ దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. అబ్రామా, నీకు ఉన్న ఒకే ఒక కుమారుడు ఇస్సాకుని తీసుకొని మొరిబా పర్వతం మీద 3 రోజులు దిన ప్రయాణం చేసి అతను దహన బలి ఇచ్చేయమంటే ఎంత బాధపడి ఉంటాడండి అబ్రాం గారు? చెప్పాలి, బాధపడి ఉంటాడా లేదా? బాధపడి ఉంటాడా? దేవుడు టెస్ట్ పెట్టాడంట. ఈ 3 రోజుల్లో ఏం జరిగిద్దని ఇప్పుడు ఇస్సాకు అడిగాడంట, నాన్నగారు అగ్గి ఉంది, కట్టెలుండయి, దహన బలికి పోటీలు ఇదే అని అడిగాడంట. దేవుడే చూసుకుంటాడులే అన్నాడంట. అంటే ఇస్సాకు ఎప్పుడు కలిగాడు? లేక 100 సంవత్సరాలకి ఒక్క కుమారుని ఇచ్చాడండి. ఇప్పుడు ఆ కుమారుని కూడా ఇవ్వడానికి దేవుడికి వెనకాడతల. దహన బలి అంటే బూడిదైపోతాడు ఒక్క కుమారుడు కదా. మనమైతే ఈ దర్శనం ఏందంట, ఈ దర్శనం దేవుడిది కాదులే, దెయ్యం దర్శనం అంటాం. కానీ దేవుడు దర్శించేస్తే మంచిదైతే నీదా, చెడ్డదైతే నీది కాదా? ఈ రోజున
దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు ఇస్సాకును తీసుకెళ్లి దహన బలి అనగానే ఇస్సాకుని ఎంత ప్రేమించాడో ఆ ప్రేమించిన కుమారుని కూడా వెనకేయలేదండి, ఇచ్చేయడానికే మొహమాటం లేకుండా వెళ్ళిపోయాడు. దహన బలి ఇయడానికి కట్టెలు పేర్చాడు. ఆ ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రియబిడ్డలారా, నాకు మా కుమార్తె అంటే చాలా ఇష్టం అండి. తండ్రికి కుమార్తె అంటే చెప్పాలి చాలా ఇష్టం. దేవుడు అడిగాడు, నీ కుమార్తెని నా సేవకి ఇచ్చేయమంటే, అయ్యా మా కుమార్తె సేవ చేసిద్దా అంటే, ఇప్పుడు అమ్మాయినాడు దాంట్లో ఝాన్సీని నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి బ్యాంకు జాబు తెచ్చుకుంటానంది. ఎందుకంటే సేవలో మేము పడే బాధ పిల్లకి తెలుసు. మా నాన్నమ్మ కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి సొయ్యదోడుగా ఉండాలని మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ అలావాడు లేదురా, దేవుడు చెప్తున్నాడు మరి నిశ్చేద్దానికి నాకు మటుకి మనస్ఫూర్తిగా నేను దేవుడికే సమర్పించేస్తాను అంటే నాకు దర్శనం రావాలందు. చెయ్యి, ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడిని అడిగింది, ప్రభువా మా నాన్న దర్శించిన దేవుడే నిజంగా నీ సేవ చేయాలని నాకు అనిపిస్తే నన్ను దర్శించనగానే అప్పుడు మంచి పక్కనే స్థలంలో పెద్ద స్టేజీ మీద మైక్ పెట్టుకొని పాటలు పాడుతున్నట్టుగా వచ్చిందంట. అప్పుడు తెల్లారి నాన్న నాకు కూడా ఇదే దర్శనం వచ్చిందండి. ఇదే సమర్పణ అంటే, సమర్పించే దేవుడి చేతులు అంటే. దేవుడికి సమర్పించుకున్నాక ఈరోజు నాకంటే గొప్ప వాడుకుంటున్నాడండి నా దేవుడు. అంటే కుమార్తెని ఇవ్వడానికి కూడా నేను వెనకాడలా, అబ్రాము తన బిడ్డను ఇవ్వడానికి కూడా వెనకాడలా. అంటే ఎంత ప్రేమింతే అదే దేవుడు అడిగాడు. ఈరోజు నిన్ను దేవుడు కోరుకుంటుంటే నేను రాను అనకూడదు. ఇక్కడ మనకంటే దేవుడికి ఎక్కువ, దేవుడి కంటే మనమే ఎక్కువ కాదండి. అక్కడ విలువబడిన అత్తర్ను కూడా ఇచ్చేసేసింది, తన వెంట్రుకలను బట్టి తుడిచేసిందండి. ఎంతగా దేవుణ్ణి ప్రేమించిందండి. ఈరోజు నా ప్రియబిడ్డ, అక్కడ అబ్రాము ఇస్సాకుని బలిస్తుంటే ఈ రోజుల్లో కుర్రోళ్ళు ఏం చేస్తారు చెప్పాలి. ఇగో నువ్వు నీ దేవుడు కలిసి మొత్తాన్ని ప్లాన్ చేశారా నన్ను వేసేయడానికి అని చెప్పి అబ్రామును ఒక నెట్టి వెళ్ళిపోయేవాడే, అంతే కదా. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు అదే చేస్తారు. ఏంటంటే 10th క్లాస్ వచ్చేలాగా మటుకి తల్లిదండ్రుల మాట వింటారు. అరే నువ్వు సేవ చేయాలరా, ఒరే నువ్వు దేవుళ్ళు వాడబడాలరా, ఇన్స్ట్రుమెంట్ వాయించాలరా అంటే అమ్మా నీ తర్వాతే అంటారు. 10th క్లాస్ వరకే. 10th దాటినాక వీళ్ళకి 2 కొమ్ములు వస్తాయి. ఇక రాగానే ఎరా అంటే నా జీవితం నా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంది. కానీ ఇస్సాకు విధేయుడు అని రాయబడింది, తండ్రి మాటకు లోబడ్డాడండి. నా కుమార్తె నా మాటకి లోబడింది. ఈ రోజున దేవుడు అదే చూస్తాడు. ఇస్సాకును ఎందుకు అంత పర్టిక్యులర్గా దేవుడు రాశాడంటే, తండ్రి మాటకి సంప్యాసన సరి చేతులు కాళ్ళు కట్టేసి ఒక మారు మాట మాట్లాడేదంట. మా తండ్రి దేవుడి కోసం ఇచ్చేస్తుంది నన్ను బలిగంటే ఓకే పర్లేదు అన్నాడంట. ఈరోజు బిడ్డలమ్మ దేవుళ్ళు వాడబడాలరా, కొద్ది పాటలు పాడాలంటే కావాలంటే నువ్వు వెళ్ళి మందిరానికి మమ్మల్ని అడగవాక అనేవాళ్ళు లేరా? చెప్పాలి, ఉన్నారా లేరా? కానీ నా ప్రియబిడ్డ ఇస్సాకు మారు మాట మాట్లాడలేదండి, మారు మాట మాట్లాడలా. అందుకనే తండ్రికి తగ్గ తనయుడు అనే ఇస్సాకు పేరు రాయబడింది. విధేయుడు అంటే మారు మాట మాట్లాడలా, మాట లోబడ్డాడంతే. ఒక్కసారి చెబితే ఆ మాటగా లోబడ్డాడు. ఈ రోజున అబ్రాము దహన బలిస్తాను కూడా వెనకాడలేదు. తీసుకున్నాడు దేవుడు? తీసుకుంటాడా? తీసుకోడండి. దేవుడికి చాలా ఉన్నాయి. కానీ దేవుడు నిన్నే ఎందుకు కోరుకున్నాడంటే నువ్వంటే దేవుడికి చాలా ఇష్టం కాబట్టి. ఎంతమంది ఉండగా నా బిడ్డనే ఎందుకు అడిగావంటే నీ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టమరా, నా చేతిలో వాడుకుంటానన్నాడు. వాడుకుంటున్నాడు. నా ప్రియ బిడ్డలారా, ఈ రోజున మనకు ఎంతగా విలువ ఉంటే ఆ విలువ కలిగిన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. అలాగే మన దగ్గర ఎంతగా ఇష్టం ఉందో అదే దేవుడికి ఇచ్చేయాలి. ఎందుకంటే ఆయన దగ్గర శాశ్వతమైన ఈవులు ఉన్నాయి అంట. ఏముండయి అంట? శాశ్వతమైన ఈవులు ఉన్నాయి. అవి పొందుకోవాలంటే మనం శాశ్వతమైనదే దేవుడికి ఇవ్వాలి. ఈ చేసిన కుంటి గుడ్డి ఇవ్వకండి, చీనిపోయిన కాచాలు ఇవ్వకండి. అర్థమైందా? చినిపోయి నోట్లు తీసుకొచ్చి వేసినా సరే దేవుడు అంటాడు నువ్వు ఏది ఇస్తున్నావో అదే కోసుకుంటావు. ఇంకోటి కొత్తవి ఏంది కొయ్యి కదా, గుప్పిడితే వాడికి గుప్పిడే ఇస్తాడు. అర్థమైందా? కనుక ఇక్కడ మరీలో ఫస్ట్ పాయింట్ నేను చూసింది ఏంటంటే ఆమె విలువైన అత్తరం తీసుకొచ్చి ప్రభుకి సమర్పించింది. మన జీవితాన్ని ప్రభుకి సమర్పించేలాగా ఉండాలి.
నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమై ఉన్నా నీ దయ వలనేనయ్యా. అందుకనే సజీవ యాగముగా మన శరీరమును సమర్పించాలి. బ్రతికొండంగానే ఇవ్వాలి. చనిపోయినాక ఇస్తావా? విలువైంది ఇవ్వాలండి. దేవుడి విలువైనోడు కాబట్టి విలువైన మనం తెచ్చుకోవడానికి. అర్థమైందా? ఇప్పుడు రెండో కోణం చూసా. ఎవరిలో? మరియలో. రెండో కోణం ఏంటంటే, మీరు బాగా గమనిస్తే అక్కడ ఒక పాయింట్ చూసా. అత్తర బుడ్డి పగిలినప్పుడే ఇల్లంతా సువాసన వచ్చింది. రాసుకో. అత్తర బుడ్డి పగిలినప్పుడే ఇల్లంతా ఏమొచ్చిందంట? పగలపోతే వచ్చిందా? ఇప్పుడు సీసాలో ఉందండి, అది పగలపోతే వాసన వచ్చిందా? చెప్పట్లా. వచ్చిందా? ఇప్పుడు సీసాలో ఉండదు, బయటికి ఓపెన్ చేస్తేనే వాసన వచ్చింది. సీసా ముందుకు మూత పెట్టు, ఆడబెట్టే వాసన వచ్చిందా? రాదు. అత్తర బుడ్డి పగిలినప్పుడే ఇల్లంతా సువాసన వచ్చిందంటే మన హృదయం పగిలినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. మన హృదయాలు పగలాలి. దేవుడు సన్నిధిలో అన్న తన హృదయాన్ని కుమ్మరించింది, అప్పుడే అన్న గొప్ప కార్యం పొందిందండి. ఈ రోజున దేవుడి సన్నిధిలో హృదయాన్ని పగలగొడతలా. వస్తున్నారు వెళ్తున్నారు, నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు అంటే అంతే ఉండదు. కానీ అత్తరు బుడ్డి పగిలినప్పుడే సువాసన వచ్చినట్టుగా ఈరోజు నీ హృదయాన్ని పగిలిపోవాలి. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. కనుక నా ప్రియబిడ్డ, దేవుడు నీకు ఇచ్చాడండి. ఏమిచ్చాడు? కృపా వరాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏం వరం ఇచ్చాడంటే, ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయికి పాటలు పాడే అవకాశం ఇచ్చాడు. ఆ వరం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అది వినియోగించుకోకుండా ఎట్ట కూర్చొని చూస్తున్నాను అనుకో, ఆ వరం ఉపయోగించాలి కదా. అర్థమైందా? అంటే నీకు ఏ వరం ఇచ్చాడో దాన్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకుండా నీ పాటలు నీ హృదయంలో పెట్టుకుని అరకుండా కూర్చుంటే ఉచిత. చాలా మంది అదే చేస్తారు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ హృదయంలో దేవుడు ఏ వరములతో నిన్నులో నింపాడో అవి వాడాలి. ఎక్కడ వాడతా? దేవుడి సన్నిధిలో వాడాలి. ఇప్పుడు అత్తర బుడ్డి పగిలినప్పుడే సువాసన వచ్చినట్టుగా నీకిచ్చిన కృపా వరాన్ని నువ్వేం చేయాలి? చెప్పాలి. వాడాలా లేదా? వాడతలా. మన వనరులను వాడతలా. మన కారుని దేవుడి కోసం వాడతలా. దేవుడు మనకు బైక్ ఇచ్చాడు, వాడతలా. నరేష్కి అవకాశం ఇచ్చాడు, వాడుతున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. వాడకుండా ఆ పన్ను నాది అనకూడదు. అంటే దేవుడు నీకు ఏది ఇస్తే అది దేవుడి సన్నిధిలో వాడాలి. పగలగొట్టాల్సిందే అంతే. అత్తర బుడ్డి తీసుకున్నావు, బాగా ఇలిపోయిందని చెప్పి చక్కెర పెట్టి తిరిగితే వాసన వచ్చిందా? రాదు. అది పగిలినప్పుడే ఏమొచ్చిందంట? చెప్పాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారండి నా ప్రియ బిడ్డలారు, జ్ఞాపకం చేసుకుంటే, మనుషులు ఉండారని చెప్పి సిగ్గుపడతారు పాడపడతానికి. అవునా లేదా? ఎంతమంది లేరు? అంటే దేవుడు నీకు ఇచ్చాడు అవకాశం. ఇచ్చినప్పుడు నువ్వు పాడపాడాలి. నీకు వరం ఇచ్చాడు, ఆ వరం ఇచ్చాడండి, మంచి వరం ఇచ్చాడు. అంతేగాని నేను పాడపాడాలని కూర్చోకూడదు. పాడితేనే నీ కార్యం జరిగిస్తాడా? నీకు ఇచ్చాడు కదా, ఆ సీసా పగలగొడితేనే వాసన వచ్చినట్టుగా నీ హృదయం పగిలిపోవాలి. ఏం చేయాలి? చెప్పట్లా. అంటే నీకు పాట పాడే అవకాశం ఇచ్చే పాట పాడాలి. పాట పాడకుండా ఉంటే ఉచిత. అంటే దేవుడు నీకు ఇచ్చిన వరమును బట్టి నువ్వేం చేయాలి? మనకున్న వనరులను బట్టి, మనకున్న సమయాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి ఎక్కడ పెట్టాలి? అదంతా ఆయన పాదాల దగ్గర పోసినప్పుడే నీకు దీవెన ఉంటుంది. ఆయన పాదాల దగ్గర పోసిందంట. ఏడబోసింది? ఇప్పుడు ధనం తీసుకొచ్చి ఏడబెట్టాలి? నెత్తిని కాదు. కొంతమంది ధనాన్ని ఎక్కడ ఎక్కించుకున్నారు? చెప్పాలి. దేవుణ్ణి కాదు, దేవుణ్ణి కాకుండా ధనాన్ని ఎక్కించుకున్నారు తల మీదకి. అవునా కదా? ఇప్పుడు ధనం ఎక్కడుంది? అపోస్తల పాదాల దగ్గర ఉందని రాయబడింది. అపోస్తల గారు 5వ అధ్యాయం. అర్థమైందా? అంటే ఇప్పుడు ధనం ఎక్కడుండాలి? పాదాల దగ్గరే ఉండాలి. అంతేగా మన జేబుల్లో పెట్టుకున్నా, మన నెత్తి మీద పెట్టుకున్నా నీ కార్యం జరగదో. హృదయము పగిలినప్పుడే నీ కార్యం జరిగిద్ది. హృదయం పగలకుండా వచ్చి వెళ్తున్నావు అనుకో, నీ కార్యం జరిగిద్దా? జరగదు. సీసా పగిలితేనే ఇల్లంతా వాసన వచ్చింది. అంతేగాని నా ప్రియబిడ్డ, కొంతమంది చూడండి, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏమంటే వాట్సాప్ ఉంది. ఎంతమంది కొన్ని సెల్లో వాట్సాప్?
సెల్లో వాట్సాప్ ఉంటే వాట్సాప్లో ఎప్పుడైనా దేవుడు ఫోటో పెట్టావా? దేవుడు పాటలు పెట్టావా స్టేటస్లో? ఎక్కడ చూసినా ఐపీఎల్లో వస్తుంది ఇప్పుడు. ధోని ఏం కొట్టాడు, ధోని ఏం కొట్టాడు, ఇదా? అంటే దేవుడి విషయం కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు. దేవుడిని హృదయంలో లేడు. హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడితే అంటే నీ హృదయం అంతా ఏముంది? ఐపీఎల్ ఉంది. అంటే వాట్సాప్లో కనీసం ఒక్క మెసేజ్ పెట్టినా అది నువ్వు కాదు, అది చూసిన వాళ్ళన్నా వాడు బాగుపడతారు. అవునా కదా? అంటే దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వేం చేస్తా వినియోగించుకోవట్లా. అంటే హృదయాన్ని అత్తరబడిన పగిలినప్పుడే సువాసన వచ్చింది, లేదా వచ్చితా రాదు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, అత్తరబుడ్డి పగలాలంటే నీ హృదయం దేవుడి సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో పగిలిపోవాలి తప్ప అన్నది. చూడండి, చాలా మంది దేవుడి సన్నిధిలో వస్తారు కానీ దేవుళ్ళు వాడబడరండి. అర్థమైందా? వస్తారు వెళ్తారు, వాడబడరు. నా ప్రియబిడ్డ, ఒక రోజున ఒక యవనస్తుడికి బాగా ఆశ అండి. చేతులు ఏమంట చేతులు దేవుళ్ళు వాడబడాలని బాగా ఆశ. ఏం చేయాలని చెప్పి గిటార్ నేర్చుకోవడం మొదలు పెట్టాడండి. ఏంటంట, ఉండవాడు వాయించమే కష్టంగా ఉండదు, కాళ్ళతో మొదలు పెట్టాడంట. ఏంటంట, కాళ్ళతో పొనుకొని గిటార్ని వాయించడం మొదలు పెట్టాడ. అంటే ఎంతకంటే ప్రపంచం వ్యాప్తంగా అతను గిటారులో కాళ్ళతో వాయిస్తున్నాడని ఒక పబ్లిసిటీ అయిపోయిందండి. అలాగే మొన్న కూడా చెప్పాను నేను, ఈ సిస్టరు చేతులు లేవు కానీ దేవుడి కోసం ఏదో చేయాలని నోట్లో బెష్ పెట్టుకొని పెయింటింగ్ వేయటం మొదలు పెట్టిందండి. ఏమైనా ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాడు, ఆ ఫోటో వేసేసి అవి సండే స్కూల్కి ఇవ్వడం మొదలు పెట్టింది. ఆమె ఎంత ప్రసిద్ధి చెందింది అంటే, దేవుడికి నీకు ఇచ్చిన దాన్నే నువ్వు వాడతల్లా. దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు నీకు ఇచ్చాడు, మంచి సమయాన్ని ఇచ్చాడు, మంచి పాటలు పాడతావు, వాక్యం సేవకుడికి ఎదురందిస్తావు, ఆయన నువ్వు ఉపయోగించట్లా. అంటే నీ అత్తరబుడ్డి పగిలినప్పుడే సువాసన వచ్చింది. అంటే నీకు ఇచ్చిన దాన్ని వాడకుండా నీలో నువ్వు పెట్టుకుంటే నీ కార్యం జరగదో? గీత చెప్పాలి, జరగదు. ఎప్పుడైనా సరే నీకు ఇచ్చింది నీ హృదయంలో పెట్టుకుంటే కాదు, కానీ అదంతా ఏం చేయాలి? చెప్పాలి. నీ జీవితము ఏ పని జరగట్లేదని, ఏ కార్యం జరగట్లేదని బాధపడుతున్నావో, ఆనాడు అన్నా కూడా తన హృదయాన్ని కుమ్మరించిందంట, పగిలిపోయిందంట. దేవుడి సన్నిధిలో అద్భుతమైన కార్యం పొందుకుంది. దేవుడి సన్నిధిలో సీసా పగలగొట్టినట్టుగా అత్తరు బూటిని నీ హృదయాన్ని పగలగొట్టినప్పుడే నువ్వు గొప్ప కార్యం చూస్తావు. ఈరోజు నీ జీవితంలో ఏ కార్యం జరగలేదని బాధపడుతున్నావో, ఆ కార్యం జరగాలి అంటే నీ హృదయం ఏం చేయాలి? ఇక్కడ పగిలిపోవాలా లేదా? పగిలినప్పుడే నువ్వు అనుకున్నవన్నీ అట్టే జరుగుతుంది. నువ్వు అనుకున్నవన్నీ అట్టే జరుగుతుంది. ఇప్పుడు అన్నకి జరిగిందంటే అన్న హృదయాన్ని ఏం చేసిందంట? కుమ్మరించిందంట, పగిలిపోయింది, ఏడ్చేస్తుంది. అక్కడ ఏలీకి అర్థం కాలేదు కానీ దేవుడికి అర్థమైందండి. ఒక్క మగబిడ్డని అంటే దేవుడు అద్భుతంగా రాజును అభిషేకించే ప్రవక్తనే ఇచ్చాడండి. ఈరోజు అడుగుడు వాడికంటే ఊహించిన వాడికే అత్యధికంగా ఇవ్వగల దేవుడు నీ దేవుడు. అత్యధికంగా ఇస్తాడు, కానీ నువ్వు అడగట్లా. ఎందుకంటే నీ హృదయములో పగిలిపోవాలి. నీకు ఇచ్చిన వరాన్ని దేవుడి కోసం ఉపయోగించాలి, నీకు ఇచ్చిన తలంపుల్ని దేవుడి కోసం ఉపయోగించాలి, నీకు ఇచ్చిన కారుని, నీకు ఇచ్చిన బైక్ని, నీకు ఇచ్చిన విద్యని దేవుడి కోసం వాడబడాలి. వాడబడితే ఇస్తాడా? నువ్వు వాడితేనే నీకు ఇస్తాడు. వాడిపోయి ఉంది, మనం ఏమైనా వాడుకున్నాం, వాడిపోకముందే వాడుకోవాలి. అవునా కదా? అది కూడా చూస్తారు, అది కూడా పాయింట్ చూసాయి కదా. ఇప్పుడు 3వ పాయింట్లోకి వెళ్తాం. మరియలో 3వ పాయింట్ ఏంటంటే, దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పని లోకం దృష్టిలో వ్యర్థంగా ఉంటుంది. 3వ పాయింట్ ఏం చూశాను? నువ్వు చేసే పని లోకం సృష్టిలో ఏందంట? ఇప్పుడు దేవుడి కోసం నువ్వేం చేసిన, దేవుడి కొరకు నువ్వు చేసే ప్రతి పని లోకానికి ఎట్లా ఉండదంట? వ్యర్థంగా ఉండదు. అవునా కదా? వ్యర్థంగానే ఉంటది. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఇస్కరియతయ్యదా. ఎందుకమ్మా 300 దేనార్లు అమ్మే అత్తరం తీసుకొచ్చి ఆయన గుమ్మరిచ్చావు, శుభ్రంగా పేదలకి కూడదా అమ్మి అన్నాడు. అంటే లోకం ఏమంటది? చెప్పాలి. ఎందుకయ్యా శుక్రవారం ఉపవాసకుడికి వెళ్తావు? ఎందుకమ్మా ఆదివారం ఉపవాసకుడికి వెళ్తావు? ఎందుకు పనికి వెళ్తే 650 వస్తాయి? అవునా కదా? మందిరానికి వెళ్తే లోకం
ఆ? దేవుళ్ళు ప్రతి విషయంలో వాడబడుతుంది, ఒప్పుకుంటుందా? ఒప్పుకోదో. శుక్రవారం వెళ్ళాక మళ్ళీ ఆదివారం ఎందుకో? ఛార్జీ డబ్బులు ఎవడిస్తాడు? శుభ్రం పనికి వెళ్తే 650 వస్తాయి అనేవాళ్ళు లేరా? లోకం దృష్టిలో ఈరోజు మనుషులను చూస్తున్నావు, కానీ నువ్వు మనుషులు చూస్తే నువ్వు ముందుకు కూడా వెళ్ళలేవు. లోకం అంతే అంటది. నువ్వు ఏదైనా దేవుడి కోసం ఉపయోగపడుతున్నా, దేవుడి కోసం నిలబడ్డా లోకం వ్యర్థంగా ఉంటుంది. నిన్ను చూసి నవ్వుకుంటారు ఉండరు, అపహాసం చేసేవాళ్ళు ఉంటారు నిన్ను చూసి. నువ్వు దేవుడి కోసం, అయ్యా నేను దేవుడి కోసం నిలబడతానయ్యా, విలువైన 300 దేనాల అత్తరం తీసుకొచ్చి ఇచ్చినప్పుడే ఒరే నీ జీవితాన్ని ఫలంగా పెడుతున్నావు దేవుడి కోసం. శుభ్రంగా జాబు చేసుకుంటే డబ్బులు వస్తాయి, లక్షలు లక్షలు లక్షలు. నన్ను బ్రతికించదు లక్షలు. నా దేవుడు నన్ను బ్రతికించాడు. మనుష్యుడు రొట్టె వలన కాదు, కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. నన్ను బ్రతికించేది దేవుడు, నన్ను నడిపించేది దేవుడు, నన్ను పోషించేది కూడా దేవుడే. లోకం అంటది వీడికి పని పాట లేకుండా బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు. శుభ్రంగా పని చేసుకొని చస్తే డబ్బులు వస్తాయిగా, పని చేసుకొని చస్తే ఇల్లు కొట్టుకుంటాడుగా, పని చేసుకొని చస్తే పెళ్లి చేస్తాడు గన. నాకన్నిటికంటే లోకం అంతా అలాగా మాట్లాడిద్ది. లోకం కళ్ళెత్తి చూడకూడదు. 300 దేనార్లు ఇస్తే ఇస్కరియోతు ఏదేమన్నాడు అండి? చెప్పాలి. ఏమన్నాడు? అమ్మేస్తే బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేను ఎల్లప్పుడు మీతో ఉండనగా అన్నాడు. ఏమన్నాడండి? బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారా బాబు, నేను మటుకు మీతో ఎల్లప్పుడు ఉండనగా. దేవుడు ఉంటాడు ఎల్లప్పుడు, కానీ మన అవకాశం ఉన్నప్పుడే వాడుకోవాలి దేవుడి దగ్గర మనం. అంతేగానే నేను ఎప్పుడో ఒకసారి వస్తాలే, ఎప్పుడో ఒకసారి వస్తా అంటే అప్పుడులాగా ఉంటుందా? ఆ సమయం ఉంటుందా? ఉండదో. ఈరోజు నువ్వు దేవుడి కోసం ఏది వాడబడినా లోకంలో వ్యర్థంగా అందుతారు, నేను నవ్వుకుంటారు, ఎగతాళి చేస్తారు, అపహాసం చేస్తారు. కానీ నువ్వు దేవుడి వైపు చూసినంతసేపు అవి ఏమవపడు. నువ్వు మనుషులను చూస్తున్నావు, అమ్మ వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో, నా కుటుంబం ఏమనుకుంటుందేమో కాదు. నువ్వు దేవుడు మాత్రమే చూడు, దేవుడు నిన్ను గణపరుస్తూ మొదలు పెడతాడు. ఈరోజు నా ప్రీపెయిడ్ శుక్రవారం వచ్చిన, ఆదివారం వచ్చని ఇంట్లో కుటుంబాలు కూడా అనేక మంది ధనాన్ని తీసుకొని, సమయాన్ని తీసుకొని దేవుడి మందిలో ఇచ్చేస్తున్నామని అనేక మంది. కానీ విశ్వాసంతో చేసే ప్రతి పని ఒక ప్రతిఫలం ఇవ్వబోతుంది. దేవుడి మీద విశ్వాసం ఉంచి చేసే ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంది, ఒక రోజున ఉంది. కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచి చేయాలి. ఎందుకంటే దేవుడు ఈ మీటింగ్లు కానీ మందిరాన్ని కానీ మొదలు పెట్టేటప్పుడు మా దగ్గర ఏమి ఉండవండి, 10 రూపాయలు కూడా ఉంటాయి. అర్థమైందా? మొదలు పెట్టేటప్పుడు. కానీ అది ఆగుతుందా? చెప్పాలి. ఏది ఆగదు. విశ్వాసంతోనే వేస్తాం మేము అడుగు. ఎందుకంటే ఆయన మీద కన్ఫామ్గా ఆయన మమ్మల్ని సిగ్గుపరచడు, ఈ కార్యం ఆయన మహిమకరంగా జరిపించుకుంటాడు, సమస్తం ఆయనే తెచ్చుకుంటాడు అనే విశ్వాసం అండి. ఎందుకంటే మనల్ని పోషించేది ఎవరు? ఏలియాను పోషించింది ఎవరు? పోషించలేదా? 1 రోజా? 2 రోజులా? ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు దేవుడు ఏలియాను కాకుల ద్వారా పోషించాడు. వీళ్ళు అంటారు, ఇదిగో ఈ నెల పోతే పనులు ఉండవు కదా, తర్వాత డోకరా కట్టాలంటే, చీటీలు కట్టాలంటే, పిల్లల ఫీజులు కట్టిన ఎట్టా అంటే ఇప్పుడు పనులు మందిరాన్ని మానుకొని నువ్వు పనులకి వెళ్తే ఆ 2 నెలలు పోషిస్తాడా? ఆ డబ్బులు పెట్టి సరే పోషిస్తాడండి. మరి ఆ 2 నెలలు పోషించేది ఎవరు? అంటే దేవుడిని కాదు అనుకుని నువ్వు పనులకి వెళ్తున్నావు. ఎందుకంటే దేవుడు తెలియదా? మళ్ళీ ఇది ఒకటి ఏదంట, మాకు 2 నెలలు పనులు లేవయ్యా, దేవుడు తెలియదా? మరి ఇది కూడా తెలుసు, ఆ రోజు పని చేసుకొని రా. మరి ఇది కూడా కాదనుకో నువ్వే అంటే లోకం అంటది. శుభ్రం పనికి వెళ్తే ఇంట్లో అందరు కలిసి 4 వెళ్తే 4 రోజుకొచ్చి 2500 వస్తాయి అంటది. అవునా కదా? రోజు 2500 అంటే ఒక్కసారి ఆ సిస్టర్ చూసుకుంటది, అమ్మో ఒక్కరోజు 2500 తీసేయి. శుక్రవారం లేదు, ఆదివారం లేదు, 2 రోజులకి 5000 వస్తాయిరా. ఏదన్నా కొడితే చాలతయ్యా? ఏదైనా చెప్పాలి, చాలతయ్యా? చాలవుగా. ఆరంభి వచ్చి పొడవగానే డబ్బులు కొడుతున్నాడు బాగా. ఈరోజు నా ప్రియబిడ్డ లోకము అనేక మాట్లాడి ఇస్కరియోతు అంటాడు, అంత విలువైన దానికి ఎందుకు ఇచ్చావు మా ఆయనకే?
అది అన్ని పేదలకు ఇయ్యొచ్చు అన్నాడు. అంటే దేవుడికి ఇస్తుంటే లోకం ఒప్పుకోదు, దేవుడికి సమయం ఇస్తుంటే లోకం ఒప్పుకోదు, దేవుడికి కానుకిస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, దేవుడికి సమయం ఇస్తుంటే పరిచర్య చేస్తుంటే నీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, తల్లిదండ్రులు దేవుడి మందిరానికి వస్తుంటే పిల్లలు ఒప్పుకోరు, పిల్లలు వస్తే భర్త వస్తే భార్య వస్తుంది, భార్య వస్తే భర్త ఒప్పుకోరు. కానీ ఈ రోజున ఆమె దేవుడికి ఇయడానికి వెనకాడలేదండి. ఎవడేమనుకుంటే నాకెందుగా సమర్పించేసింది. విలువైన అత్తర్ని సీస బుడ్డి పగలగొట్టింది. తర్వాత ఏం చెప్పాను, దేవుడికి ఇయడానికి కూడా లోకములో ఎవడేమనుకుంటే నాకెంచుకొని దేవుడికి ఇయడానికి వెనకాడలేదండి. నా ప్రియబిడ్డ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దృష్టిలో నువ్వు చేసే ప్రతి ప్రయాస అర్థమైతా చెప్పాలి. ఇప్పుడు దేవుడు సేవ చేస్తానంటే ఎవరిలాగా ఉండాలి, దేవుడికి మాదిరికరంగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు దేవుడు సేవలో దేవుడికి మాదిరికరంగా ఉండాలి. కానీ అంతేగాని దేవుడు సేవ చేసేటప్పుడు లోకం ఏదో అంటున్నారని, మనుషులు ఏదో అంటున్నారని, వాళ్ళు ఏదో అంటున్నారని మనుషులు చూడకూడదు, దేవుడినే చూడాలి. ఎవరిని చూడాలి చెప్పాలి? దేవుణ్ణే చూసి ముందుకెళ్ళాలి మన ఈ పరిచర్యలో. అంటే లోకము చూసామంటే లోకం ఒప్పుకోదు. నువ్వు విలువైన ఇస్తుంటే ఒప్పుకుంటుందా? 500 ఇస్తున్నావా, ఇంట్లో గొడవేగా చెప్పాలి, అవునా కదా? లోకం ఒప్పుకోదండి. కానీ నువ్వు దేవుడిని మాత్రమే చూస్తే దేవుడు అద్భుతం. క్రీస్తులో ప్రయాస వ్యర్థం కాదు అని గుర్తు ఎరగాలి మీరు. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక మాట, ఎన్నో మాట, 4వ మాట, లేట్ చేయండి. ఇప్పుడు 4వ మాట ఏంటంటే మనం చూసింది దేవుని ప్రేమించడం వేరు, మనుషులను ప్రేమించడం వేరు. అవునా కదా? దేవుడిని ప్రేమించడం వేరు, మనుషుల్ని చెప్పాలి. మనుషులను ప్రేమించమన్నారుగా పాస్టర్ గారు అన్నాడు. ప్రేమిస్తారు, దేవుడిని కాదు అనుకోను కాదు. అర్థమైందా? ఇప్పుడు ఒక సపోజ్ మీకు అర్థం కావాలి చెప్పాలి పాయింట్. ఒక ఆయన ఎప్పుడు చూసినా పేదలను ప్రేమిస్తాడండి. పేదలుగా డబ్బులు ఇస్తాడు, కానుకలు ఇస్తాడు. అలాగే ఎవరన్నా పడిపోతుంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తాడు. అలాగే భూదానం, గోదానం అన్ని దానాలు చేస్తాడు. కానీ మందిరానికి రాడు. అర్థమని చెప్పింది, మందిరానికి రాడు. ఆయన అంటాడు మానవ సేవయే మాధవ సేవ అంటాడు. అది మనుషులు చేస్తే దేవుడిది ఎట్టయితే? అవునా కదా? దేవుణ్ణి ప్రేమించడం వేరు, మనుషులు ప్రేమించడం వేరు. ముందు దేవుణ్ణి ప్రేమించాలి. అర్థమైందా? నువ్వు చెయ్యి, తప్పు లేదు, అలా చెయ్యి. కానీ ముందు దేవుణ్ణి ప్రేమించాలి. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండకుండా పాపిష్టి బ్రతుకులో ఉండి ఎన్ని దాన ధర్మాలు చేసినా దేవుడు చేసినట్ట. నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా, వాక్యంలో ఉండకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వెన్ని దాన ధర్మాలు కార్యక్రమాలు చేసినా అది దేవుడికి ఇష్టం కాదు. అది అందుకని మనుషులు అతను మనుషుల దృష్టిలో గొప్పవాడు, దేవుడి దృష్టిలో చెడ్డవాడు. అర్థమైన పాయింట్ ఇక్కడ. అతడు మనుషుల దృష్టిలో గొప్పవాడు, అమ్మో ఎంత ప్రేమిస్తాడండి, కానీ దేవుణ్ణి ప్రేమించడు. కానీ దేవుణ్ణి ప్రేమించాలి. 2 ఆజ్ఞలు చెప్పాడు. ఏం చెప్పాడు? ముందు దేవుణ్ణి నిన్ను వలే. మనం ఏం చేస్తున్నాం? దేవుని ప్రేమించడా. 2వది బట్టి మొదలు పెడతాం. నిన్ను వలే పొరుగు అని ప్రేమిస్తున్నామండి, కానీ దేవుని ప్రేమించం. ముందు దేవుణ్ణి ప్రేమించండి, ఆ తర్వాత నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించండి. వేదనలు కనికరించువాడు ఇవ్వక అప్పించువాడు. మన వేదనలు కనికరిస్తున్నాం, అర్థమైందా? కానీ దేవుడు తర్వాత, అది దేవుడు కాదు అనుకు మనం చేయట్లేదు కూడా. అర్థమైందా? ముందు దేవుడు ప్రేమించడం వేరు, మనుషులు ప్రేమించడం వేరు ఇక్కడ అనగానే మరియా ఎవరు ప్రేమించింది చెప్పాలి? దేవుణ్ణి ప్రేమించిందండి, మనుషులను కాదా అని. మనుషులను చూడాల, నాకెందుకు రా బాబు అని 300 దేనాల అత్తర్నగా తీసుకెళ్ళి పేదలకి ఇలా ఎవరికేసింది? ఏదో ఏమన్నాడు, అమ్మ అది అమ్మి ఇయ్యొచ్చుగా అన్నాడు. అంటే మన అమ్మి ముందు భేదలను కాదు, దేవుడికి, దేవుడి తర్వాత ఇంకొకళ్ళు. అర్థమైందా? దేవుడిని కాకుండా ఎవరికి ఏం చేసినా అది దేవుడి దృష్టిలో గొప్పది కాదు. అర్థమైందా? ముందు దేవుడికి చేయాలి. ఏం చేసినా ఏం చేయాలంట? దేవుడికి చేయాలి. నువ్వు దేవుడికి ఇచ్చేది శాస్త్రంగా దేవుడినే ప్రేమించు, ఆ తర్వాత నిన్ను వలే. అంటే ఇప్పుడు
భర్తను ప్రేమిస్తారు, బిడ్డలను ప్రేమిస్తారు, భార్య ప్రేమిస్తారు, ఇరుగు పొరుగు అందరూ ప్రేమిస్తారు, కానీ దేవుని ప్రేమించరు. లేరంటారా? అండ్ అందరి దృష్టిలో ఆమె గొప్పదే, కానీ దేవుడి దృష్టిలో గొప్పది కాదు. అందుకనే ఈ మరియాలో చూసిన లక్షణం ఏంటంటే, ఆమె పేదలను కాదు, ఎవరిని కాదు, 300 దేనార్లు అమ్మి పేదలకు ఇవ్వలేదు, కానీ ఆ 300 దేనార్లు అత్తర తీసుకెళ్ళి ఎక్కడ వేసింది? దేవుడికి ఇచ్చేసింది. నాకు ఆయన్ని ప్రేమిస్తా, తర్వాత మనుషుల్ని ప్రేమిస్తానంది. అర్థమైందా? అంతేగాని ఈరోజు శుభ్రంగా చుట్టాలను ప్రేమించేవాళ్ళు లేరా? దేవుడిని ప్రేమిస్తుంటే ఎక్కడుంటారు? చుట్టాలు ప్రేమిస్తే అప్పుడు ఏం చేయాలి? నేను రోజు ఉపవాస కూడుకుంది, మాతో పాటు మీరు కూడా రండి, లేదంటే వండుకొని తినండి, నాకు ప్రార్థన ఉంది, ప్రార్థన అయినాక వస్తా. అప్పుడు దేవుడిని ప్రేమించినది. అంతేగాని దేవుడిని విడిచిపెట్టి శుభ్రంగా ఇంట్లో కూర్చొని చుట్టాలతో భోజనం చేసిన చుట్టాలని దేవుడి సన్నిధి పరలోకం తీసుకెళ్తారా? చుట్టాలు ఒకప్పుడు నిన్ను అవమానించిన వాళ్ళు ఉండారు, ఒకప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉండారు, నీ చుట్టాలే. కానీ ఎవడు పట్టించుకోపోతే నేను పట్టించుకొని నిన్ను విలువగా చేసితే ఈరోజు నన్ను కాదనుకొని వెళ్ళిపోతున్నావా అండా? చెప్పాలి. నన్ను కూడా అంతేనండి. ఒకప్పుడు నా బంధువులు చుట్టాలు ఎవడు కూడా ఆదరించరా, ఆ దేవుడు ఒక్కడే ఆదరించాడు. ఎంతమంది వచ్చినా సరే నా ప్రార్థన మానుకోనండి. అర్థమైందా? మానుకోను. రాత్రి మా బ్రదర్ వచ్చాడు, మా అన్నయ్య గారి, మా బ్రదర్ పక్కన ఇంకొక ఆయన వచ్చాడు, మా గుంటూరే. ఇద్దరు నా ముందే కూర్చున్నారు, నేను కూర్చున్నా. వాళ్ళతో మాట్లాడుతుండగానే నా ఫోన్లు వస్తున్నాయి. నా ప్రార్థన మానుకోలా. ఫోన్లు ప్రార్థన చేస్తాను, అయిపోగానే ఏం చెప్పండి అన్న. మళ్ళీ ఫోన్ వచ్చింది, ఇప్పుడు పాస్టర్ గారు వచ్చింది. వాళ్ళు రాకపోతే వాళ్ళని మాట్లాడకుండా ఫోన్లో ప్రార్థన ఏంది అంది. అప్పుడు అన్నాను, నా ప్రార్థనే, వాళ్ళని తర్వాత ప్రేమిస్తా. మాట్లాడుతున్నాను, ఫోన్ వచ్చింది, ఫోన్లో ప్రార్థన, ఆ తర్వాత వీళ్ళు. నాకు ముందు వీళ్ళు నన్ను ఆదరించలేదు, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళలేదు. నా దేవుడు ఇప్పుడు ప్రార్థన సమయంలో ప్రార్థన, బంధువులు చుట్టాలు కాదు మనకి. అర్థమైందా? రాత్రి మా బ్రదర్ అంత దూరం నుంచి వచ్చిన కూర్చొని ఎదటండి, ఆగు. అప్పుడు పక్కనుండ మా బ్రదర్ కాదు, పక్కనుండ ఓ బ్రదరు అర్థం చేసుకున్నాడు. అమ్మ, నా బోటోళ్ళు ఎంతమందో ఫోన్ చేసి ఉంటారు పాస్టర్ గారికి, వాళ్ళు ప్రార్థన చేయని, మేము ఇక్కడే ఉంటాం కాసేపు అన్నాడండి. పాస్టర్ గారు అంది, అమ్మో. వాళ్ళు అప్పటికే 11 అవుతుందండి, ఫోన్లు వస్తున్నాయి. అప్పుడు పాస్టర్ గారు ఈ కూర్చుంటే 12 కూడా వస్తానుంటాయి అంది. అయినా వాళ్ళు ఎంత కష్టంగా ఉండి ఫోన్ చేస్తున్నారు పాస్టర్ గారికి, ఆ ప్రార్థన చేయని పర్లేదు, మేము కాసేపు కూర్చుంటాం అన్నారు. అంటే ఫోన్ వచ్చింది పక్కన పడేసి నేనతో ముచ్చటిస్తుంటే ఆయన ఏమంటాడు చెప్పాలి? ఒకప్పుడు వీళ్ళు నిన్ను ఆదరించారా, నేను ఆదుకున్నాను. ఒకప్పుడు నీ గ్రామం వాళ్ళు, నీ బంధువులు చుట్టాలు నిన్ను ఆదరించారా, నేను కదా నిన్ను ఆదరించాను. ఇప్పుడు కొద్దిగా బాగుండగానే నన్ను పక్కన పడేసి ఇప్పుడు వాళ్ళని పట్టుకుంటున్నావా అంటాడా లేదా? మరి మనం చేసి ఇదేంది? ఇంట్లో చుట్టాలు పెట్టుకొని ఇక్కడికి రాకుండా ఇదే. ఎప్పుడు అలా చేయవాకండి. దేవుడు తర్వాతే బంధువులైనా, చుట్టాలైనా, సొంత బిడ్డలైనా సరే దేవుడు తర్వాతే. ఎందుకంటే ఆయన లేకుండా ఏది ఎడగలగలేదు. అర్థమైందా? ఆయన ఉన్నాడు కదా, మన పిల్లలు వచ్చారు, పిల్లల్ని ప్రేమిస్తుంటే దేవుడిని పక్కన పెట్టకూడదు. ఎవరిని ప్రేమించాలి? పాట పాడతావుగా, ఏం పాట సిస్టరా చెప్పాడు? ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు. పాట బాగా పాడుతున్నావు కానీ ప్రాణం ఉన్నంత వరకు ఎందుకో. చుట్టాలు వస్తే ఈ ప్రేమ పక్క పోతుంది, దేవుడి మీద ప్రేమ. ఈ రోజున ఏదన్నా వస్తే వాళ్ళ మీద పోతుంది, వస్తువుల మీద, మనుషుల మీద పోతుంది, కానీ దేవుడి మీద ప్రేమ తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోకూడదు. ఎవడు ఎక్కువ దేవుడిని ప్రేమిస్తాడో వాడిని ఆస్తికర్తలుగా చేస్తాడో. నన్ను ప్రేమించు వారిని నేను వారి ఆస్తికలు, వారి నిధులను నింపుతానన్నాడు. అంటే మనం దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే, అందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాలి. అక్కడ అందరికంటే మరియా దేవుడిని ప్రేమించి
300 దేనారాలు అత్తరు బుద్ధి కూడా పగల కొట్టి పాదాల మీద పోసేసింది. అంటే మనుషుల కన్నా దేవుణ్ణే గౌరవించింది. ఈ రోజున మనుషులు ప్రేమించే వాళ్ళు ఉంటారు, అవునా కదా? మనుషులు ప్రేమలో, మాయ ప్రేమలో అవసరం ఉంటే ప్రేమిస్తారు, లేదా అవసరం లేదు ప్రేమిస్తారా? అక్కాయ్ పిన్ని ఏం లేకపోతే పిలుస్తున్నా సరే వస్తా పో, పని ఉంది పో అంటే నీతో అవసరం ఉంటేనే. ఆ ప్రేమ కాదండి, దేవుడి పైన స్వచ్ఛ ప్రేమ అండి. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? బా ఎంత ప్రేమ అండి అది! ఎవ్వరు చూపలేదండి ఈ లోకంలో. కొడుకు చూపిలేడు, కోడలు చూపిలేదు, తిన్నామా అని అడగరు. పింఛన్ రాగానే ఫోన్ వచ్చింది, అమ్మా ఉండవా? ఎందుకని? వస్తా మనవరాలు వేసుకొస్తాడు. పింఛన్ వచ్చిందిగా, వాడికి ఏదో కావాలంటే ఒక 500 ఇరాదు, ఏం చేసుకుంటా 4 వేలా? నా మందులు కావాలరా, ఈ ఒక 500 మనవాడు కూడా లేకపోతున్నాం అంటాడు. ఈడు మడికి పలకరీయుడు. అవసరం ఉంటే ప్రేమలు, ఆయన ప్రేమ అమ్మకుండునా ఈ ప్రేమ, చెల్లికుండునా ఈ ప్రేమ. తల్లికు లేదు, అన్నకు లేదు, చెల్లి లేదు, కన్న తండ్రికి లేదు, అని కట్టుకున్న భర్త కూడా లేదండి ప్రేమ. నా దేవుడు చూపించే ప్రేమ అసలు సిస్సలైన ప్రేమ అండి. బాగుండప్పుడే భార్య కొద్దిగా తలనొప్పుకుంటే ఎప్పుడు నీకు రోగాల నొప్పులేని అంటాడు. ఇదా లేరంటారా? బాగున్నప్పుడే భార్య కావాలి ఆయనకి, కొద్దిగా నొప్పులు రాగానే జేబులో డబ్బులు వేసుకొస్తేనే భర్త ప్రేమ. సంపాదించలేని భర్తనకు విలువీయట్లేదు ఈ రోజున. సంపాదిస్తేనే భర్తకి విలువ, సంపాదించకపోతే విలువ లేదు. సంపాదించే తల్లిదండ్రులు ఉంటే బిడ్డలకు విలువ, సంపాదించే తల్లిదండ్రులు తీసే అంటారు. లేరంటారా? ఉన్నారా లేదా? అలాగే బిడ్డలు బాగా చదివి జాబులు చేస్తున్న తల్లిదండ్రులకి పర్లేదు అనుకుంటారు, జాబులు లేకపోతే నిన్ను పోషించే దండగానే వాళ్ళు ఉండరు. ఆ ప్రేమ తరిగిపోయింది. నువ్వు ఏమున్నా లేకపోయినా, ఎక్కడున్నా లేకపోయినా, నా దేవుడు ప్రేమించే ప్రేమ ఏ ఒక్కడ లేదండి. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరన్నా చూపారా? ఎవరు చూపిస్తారండి అంత ప్రేమ? మనుష్యుల ప్రేమ కాదు నీకు కావాల్సింది, దేవుని ప్రేమ. ఇక్కడ మనుషుల ప్రేమ వేరు, ప్రేమ. మరి నువ్వు దేవుడిని ప్రేమిస్తావా, మనుషులను ప్రేమిస్తున్నావా? మరియా ఎవరిని ప్రేమించింది? అందరికంటే దేవుడినే ప్రేమించింది. మనం కూడా ఎవరిని ప్రేమియాలి? నిజం చెప్పాలి. ఇప్పుడు ప్రేమించే వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఓకే, ఇప్పుడు 5వ వాటిలో చూద్దాం. 5వ మాట ఏం కనిపెట్టారంటే, భూస్థాపన నిమిత్తం దీనిని చేసిన. అక్కడ మనం చదువుకున్న భాగంలే కదా, భూస్థాపన నిమిత్తము దీని ప్రభువు చెప్పాడు. అత్తరు ఎందుకు పోసేవయా అని వాళ్ళు అందరూ అడిగారు కదా. అప్పుడు దేవుడు చెప్పాడు ఏంటంటే, భూస్థాపన నిమిత్తమే దీన్ని చేసాను. అంటే ఇప్పుడు అంటే ఏంటి? అంటే ఏంటి రాసుకో. ఏనంట ఇప్పుడు అంటే ఏంటి? భూస్థాపన నిమిత్తం చేసింది, ఇప్పుడు అంటే ఏంటి అంటే దాన్ని కొంచెం ఆత్మీయ అర్థం చెబుతా. ఓకే, నాకు ముగించేస్తా. ఏంటంటే, ఇప్పుడు ఈ చనిపోయినాక కనీసం ఒక 6 గంటల లోపల సుగంధ ద్రవ్యాలు తెచ్చి యూదుల ఆచార ప్రకారం మొత్తం ఈ సుగంధ ద్రవ్యాలు చూసి వైట్ గుడ్డ చుట్టి సమాధిలో పెట్టాలి. అర్థమైందా? గుర్తుపెట్టుకున్నాడు. అంటే చనిపోయిన వాళ్ళకి అత్తరు, సెంటు ఇవన్నీ పోస్తారు, బాక్సులో పెట్టినప్పుడు పోస్తూ ఉంటారు కదా. ఈ తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేస్తారు. అది భూస్థాపన కార్యక్రమం. అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఎన్నింటికి ఎక్కాడు? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కాడు. 3 గంటలకు ప్రాణం విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈయన సాయంత్రం 6 లోపే చేయాలి ఏ కార్యక్రమం అన్నా. 6 దాటితే
ఎందుకంటే టైం మారిపోయింది. మనకైనా నైట్ 12 కదా, వాళ్ళు సాయంత్రం 6కి. డేట్ మారిద్ది వాళ్ళకి. సాయంత్రం 6కి లెక్కాడ. ఇక్కడ నైట్ 12. ఇప్పుడు సాయంత్రం 6 అయితే డేట్ మారిపోయింది కదా. ఇప్పుడు ఉన్న టైం ఎంత? 3 గంటలే. ఇప్పుడు ఈ 3 గంటల్లో అక్కడ అరిమతై యేసేబు ఎవరంట? యేసోబు పిలాతుకి సమయం లేదు కాబట్టి ఈయన తొలిపించిన సమాధిలో తీసుకెళ్ళి ఏం చేశాడంట? పెట్టాడు. ఈ లోపులో అక్కడికి ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఉంది. సొలొమోను, మరియా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అత్తర్లన్నీ తీసుకొని అక్కడికి వచ్చేసారు. వచ్చేవరకే సమయం అయిపోయిన డోర్ వేసేసాడు. రాయి దొర్లించబడింది. ఇప్పుడు వాళ్ళు ఆయన లేచేలాగా పోద్దామని కూర్చున్నారు. ఇప్పుడు ఒంటి మీద పూసారా? పూయలేదు కదా, సమయం లేదు అక్కడ. నికోదేము మటుకి 150 షేర్లు అత్తర తెచ్చాడని రాయబడింది. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ చనిపోయి లోన పెట్టాడు, సమయం లేదు, అత్తరు పట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. అదే రాయబడింది. చెంటు పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడు మరియా ఆ విషయం ముందుగానే భూస్థాపన కార్యక్రమం పాదాల మీద అత్తర పోసింది. అంటే ఆ సమయం నేను చనిపోయినా నాకు అవకాశం ఉంటుందో లేదు కానీ ముందుగానే పోసింది. అంటే ఆ మాటకి యేసు ప్రభువు ఇది నా భూస్థాపన కార్యక్రమంలో ఏం గుర్తుంటదన్నాడు. కానీ ఆమె పేరే మొత్తం చెప్పుకుంటున్నారు కానీ నికోదేము 150 షేర్లు తెచ్చినా చెప్పుకోవట్లేదు. అంటే దానికి ఆత్మీయ అర్థం ఏంటంటే, మనకు సమయం ఉన్నప్పుడే దేవుడి సేవలు వాడబడాలి. నాకు జాబ్ వచ్చినాక నేను కొంతకాలం ఉన్నాక సేవ చేస్తానంటే కుదరదు. అప్పుడులాగా నువ్వు ఉండాలి కదా. వాడిపోకముందే వాడబడాలి. వాడిపోకముందు వాడబడాలి. అందుకని ముందుగానే ఆమెకు రేపు సమయం ఉందో లేదో నాకు తెలియదని ముందుగానే సమర్పించుకుంది. 300 దీనార అత్తను కుమ్మరించింది. ఆయనకు ఇంటికి పెట్టి తుడిచింది. ఇట్లా మొత్తం చేసేసింది. ఆ రోజుకు నా సమయం లేదయ్యా, ఆయన్నే ప్రేమించింది. అంటే మన సమయం ఉన్నప్పుడే దేవుడిని హత్తుకోవాలి. సమయం పోయినాక హత్తుకుంటామా? ఇప్పుడు దాటిపోయినాక ఆదివారం పోయినాక వచ్చి సోమవారం దేవుడి దగ్గర ఉంటాడా? సేవకుడు ఉంటాడా? ఉన్నాడు కదా. ఆదివారమే ఉంటాడు. శుక్రవారం ఉపవాసకుడు ఉన్నాడు. తర్వాత ఉంటాడా? నువ్వు ఎంత ఎతికినా దొరకడు ఆయన. అర్థమైందా? సమయం ఉన్నప్పుడే దేవుడిని పట్టుకోవాలి. అర్థమైంది పాయింట్. ఇక్కడ ఏం చేయాలంట? సమయం ఉన్నప్పుడే. అంతేగాని ఈ చూద్దాంలే, ఈసారి చూద్దామంటే కుదరదు. అందుకని చూడండి, నా ప్రీపేడ్ జ్ఞాపకం చేసుకుంటే, నేను ఎప్పుడు చేసినా ఇదే నా చివరి ప్రసంగం అని చేస్తా. అవునా కదా? తర్వాత ఏం జరుగుతుంది ఎవడు తెలుసండి. ఇదే నా చివరి ప్రసంగం, దేవుడిని మహిమపరచాలంట. ఎందుకంటే రేపు ఒకవేళ ఈ తర్వాత ఏం జరిగినా నేను శుభ్రంగా పరలోకంలో వెళ్ళి ఉంటా. ఈరోజు నువ్వు కూడా ఇదే నా చివరి రోజేమో, ఈ రోజు తప్పితే మళ్ళీ దేవుడి సేవ చేసే రాదేమో. అది రావాలి నీ జీవితంలో. అర్థమైందా? ఈరోజే ఆఖరి రోజేమో దేవుడి మందిరంలో. రేపు నేను ఎక్కడ ఉంటానో తెలియదు. దేవుళ్ళు అది వాడబడాలి. వాడిపోకముందే నువ్వు వాడబడాలి దేవుడి చేతిలో. వాడిపోయినాక నువ్వేం వాడిపోతావు? ఇదే సమయం మించిపోకూడదు. అర్థమైందా? ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడు పాడాలనుకుంటే పాడతావా? రేపు ఇప్పుడన్నా పాడదాం అనుకుంటావా? చెప్పాలి అక్కాయ్, చెప్పాలి మీరు. ఇప్పుడు పాట పాడే అవకాశం వచ్చింది స్టేజ్ మీద, రేపు పాడతానంటే ఇంకా పాడాలనుకుంటే పాడేయాలంటే రేపు ఉంటావో లేదు ఎవరు తెలుసు. మనము కూడా అంతే. రేపుడు మనది కాదండి, ఆయనది. ఆయన ఇస్తే మనకు తెల్లారు లిగుతాం. కానీ ఈరోజే నీ చివరి రోజు అనుకొని ఈరోజే దేవుడి చేతులు వాడబడేలాగా ఉండాలి. నేను తర్వాత వాడబడతాను, నెక్స్ట్ వాడబడతానంటే నువ్వు అప్పుడులాగా ఉండాలి కదా. అందుకని మరియా రేపేం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఈరోజే ఆయనకు కావాల్సింది చేసేస్తున్నానని ఆ రోజు చేసేసిన భూస్థాపన కార్యక్రమం చేసిందండి. అంటే ఆయన ఉన్నంగానే చేసింది. అందుకని నా ప్రియబిడ్డ పౌలు భక్తుడు తిమోతిని కబురు పంపాడండి. తిమోతి ఎవరు? ఆత్మీయ కుమారుడు. ఎవరికి? పౌలు గారికి ఆత్మీయ కుమారుడు తిమోతి. తిమోతి కబురు పంపాడు. తిమోతి, శీతాకాలం వెళ్ళక ముందే వచ్చేయి అన్నాడు. రాలా. శీతాకాలం వెళ్ళకముందు అంటే శీతాకాలంలో ప్రయాణం చేయడం కష్టం, కొంత రోడ్డు ప్రయాణం చేయడం కష్టం. కానీ శీతాకాలం వెళ్ళక ముందే రా తిమోతి అన్నాడు. తిమోతి శీతాకాలం వెళ్ళినాక వచ్చాడు. అక్కడికి వచ్చినాక ఏడయ్యా పౌలు భక్తుడు అంటే ఆల్రెడీ చనిపోయాడయ్యా, శిరశాసనం చేయబడ్డాడు, మార్బుల్ స్టోర్ మీద పెట్టారు, తలకాయకి నరికేశారు. నువ్వు ఇక్కడ చూడలేవు, ఇక వెళ్ళి పరలోకంలో కలుసుకో.
దేవుడు సేవకుడు చెప్పినప్పుడే నువ్వు లోబడాలి. తర్వాత నువ్వు చూడలేవు. పౌలు గారిని చూశాడు. పౌలు చెప్పాడు, తిమోతి శీతాకాలం వెళ్ళక ముందే రాలేదండి. అక్కడ ఆలస్యం చేశాడు. ఈ లోపల పౌలు గారు చనిపోయాడు. నా ప్రియబిడ్డ, నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు వాడబడాలి. కానీ నేను నెక్స్ట్ వాడబడతా, ఈసారి వాడబడతా అంటే కుదరదు. దేవుడి చేతులు నువ్వు వాడబడే విషయం అంటే పాడాలనుకుంటే పాడేయాలి ఈరోజే, రేపు నీది కాదు. వాక్యం ప్రకటించాలంటే ప్రకటించు, ఈ రోజే నీది, రేపు నీది కాదు. ఇదే నా చివరి ప్రసంగం అనుకొని చేస్తాను నేను ఎప్పుడు కూడా. నేను రేపు తెల్లారి ఏం జరుగుతుంది, కాసేపు ఏం జరుగుతుంది. మనకు తెలిసిన సేవకుడు ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళాడంట. మొన్న సండే బల్లారాధన రోజు ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళేసేసి అలసిపోయి ఉన్నాడు కదా, మధ్యాహ్నం పూట భోజనం చేసి కొనుక్కున్నాడంట. ఒకసారి మధ్యాహ్నమే పెయిన్గా వచ్చేసిందంట, గుండె పట్టుకున్నట్టుగా. ఇంకా హాస్పిటల్కి వేసుకెళ్ళారు. హాస్పిటల్లో స్టంట్ వేయాలన్నారంట, ఇంజెక్షన్ చేయాలన్నారంట. సరేనా ఏదో చేద్దాం అనుకున్న లోపల ప్రాణం పోయిందండి, చచ్చిపోయాడు. స్ట్రోక్ వచ్చిందంట. ఎంతసేపు అండి, ఇంతలోనే కనపడే అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, అనలేనేది శాశ్వత. ఉందా? మనంతా ఎంతలోన కనలే, ఏమైపోతే తెలియదు. కానీ మనం ఉండంగానే ఆయన ఎందుకు మనల్ని ఇక్కడ పంపించాడంటే, నా పరిచర్య నిమిత్తమే నేను పంపించాను, ఇక్కడ ఏర్పరచుకుని నేను నియమించాను. నా పని నిమిత్తే తల్లి గర్భములో రూపించక ముందే నేను ఎరిగాను. నా కుమారుడురా, ఆ చేతిలో వాడబడటానికి, నేను వాడుకోవడానికి నిన్ను ఏర్పరిచాను. అంతేగాని ఇంకా దూరం వెళ్ళిపోతాను. వాడిపోకముందే నువ్వు వాడబడలేదా చెప్పాలి. తిమోతి వచ్చేపరికే పౌలు భక్తుడు చనిపోయాడండి, చూడలేకపోయాడు. పరలోకంలో చూస్తావో లేకపోయా అన్నాడు. కనుక ఏం జరిగితే ఎప్పుడు ఏం జరిగితే తెలియదు. మనం ఎక్కడి నుంచి ఇంటికి ఇంటికి వెళ్తామో లేదో తెలియదు. ఈ రోజుల్లో పరిస్థితులు మారుకొని వాడిపోకముందే మనం వాడి చేతిలో వాడబడేలాగా ఉండాలి. అందుకని నేను అనుకుంటా, ఎప్పుడు ఇదే లాస్ట్ ఏమో, మీ గ్రామాన్ని మార్చు ప్రభా, ఇగో ఈ బెల్లంకొండను మార్చయ్యా, ఈ అనంతారమును దర్శించాయని ఎప్పుడు నా ప్రార్థన అదే. ఎందుకంటే నేను ఉన్నప్పుడే వాక్యం ప్రకటించగలుగుతాను. నేను తర్వాత ఏం జరిగితో తెలియదు. కానీ ప్రజలందరూ నీ కోసం సిద్ధపడి ఉండాల ప్రభు అని ప్రతిసారి నా ప్రార్థన అదే. మీరు సిద్ధపడి ఉండండి, దేవుడికే సమర్పించుకోండి పూర్తిగా. మనకి ఏమి ఎక్కువ కాదండి, ఆయనకంటే ఏమి ఎక్కువ ఉండి మనకి చిన్ని అన్నీ ఆయే కదా, ఈ జీవితం ఆయనదే కదా, ఆయనకే సమర్పించుకో. నువ్వు ఏది కోల్పోతున్నావు అయ్యే ఇస్తాడు ఆయన. కానీ ఆయనకి సమర్పించుకొని జీవితాన్ని, నీకు ఏది లేదో అదే ఇస్తాడు నీకు ఆయన. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకునేలాగా ఉండాలి. అబ్రాహాము ఇస్సాకుని సమర్పించడానికి, దహన బలి ఇచ్చడానికి కూడా వెనకాడలేదండి. విలువైందే, నీకు విలువైంది ఏదో నీ జీవితమే దేవుడికి విలువైంది. సమయం, ఆ సమయము దేవుడికి ఇవ్వాలి. విలువైంది సమయం పోతే వచ్చిందా? రాదు. విలువైంది సమయం, అన్నిటికంటే ఆ సమయాన్ని దేవుడికి ఇచ్చేలాగా ఉండాలి. దేవుడి కోసం ఏమిచ్చి నేను రుణం తీసుకుంటాను ప్రభువా, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపే. మరి ఆ విషయంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఎంత గొప్పగా దేవుడు ఈరోజు మొత్తం మాట్లాడాడండి. మనం అన్నిటికంటే ఆయన్నే ప్రేమించాలి, అన్నిటికంటే ఆయన్నే విలువ చూడాలి, అన్నిటికంటే ఆయన్నే సమర్పించుకోవాలి. మనం సమర్పించుకున్నట్టు ఉండాలండి దేవుడి దగ్గర. మనకేది కాదు, మన హృదయాల్ని పగలగొట్టాలి. అత్తర బుద్ధి పగిలితేనే సువాసన వచ్చింది. నీ హృదయంలో ఉంచుకుంటే అది రాదు. హృదయంలో పెట్టుకొని నువ్వు బయటకు మాట్లాడిపోతే ఎవడు తెలుస్తుండే? తెలియదుగా. పగిలితే హృదయంలో చూస్తే అందరూ తెలిసింది, ఓహో వీడు హృదయంలో ఎట్టు ఉందా అని. అవును కదా. హృదయంలో పెట్టుకుంటే అత్తర బుద్ధి పగిలితేనే వాసన వచ్చిందాడ. అలాగే నీ హృదయంలో పెట్టుకుంటే నీకు ఇచ్చిన దేవుడిచ్చిన తలంపులు, వరాలు హృదయంలో పెట్టుకోకూడదు. పాటలు పాడే వరం ఇస్తే పాడేసేయి, తర్వాత పాడతాను కూడా సమయం ఉండదు నీకు. ఆ టైం నీకు రాదేమో, కానీ వాడిపోకముందే ఆడపడుకుందాం. నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రనై. వాడిపోకముందే నన్ను వాడుకోనే
దేవుడి సన్నిధులు అంటే నేను వాడుకోవడం మొదలు పెడతాడు. నువ్వు అడగబోదు వాడుకుంటాడా? వాడుకోడు. నన్ను వాడుకోయ్యా, నా బిడ్డను వాడుకో, నన్ను వాడుకో నాయన, నేను వాడిపోకముందే వాడుకోయ్యా, కాసేపు ఏం జరిగితే తెలియదు నాయన, ఈ రోజున నన్ను వాడుకో, నా బిడ్డను వాడుకోయ్యా. నేను అదేందో ప్రార్థనకి వెళ్ళిన కొత్తలో అడిగా, మా నలుగురును వాడుకో అన్న. ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురుని వాడుకున్నాడు. ఆల్రెడీ మా వాడిని కూడా వాడుకుంటున్నాడు. ఆల్రెడీ వాడుకున్నాడు. ఆ కోణంలో వాడుకున్నాడు. వాడు వచ్చిన సంపాదన అంతా దేవుడికి ఖర్చు పెడుతున్నాడు. ఆ రీతిగా వాడుకున్నాడు. కానీ నేను పిలుస్తాను, వాడిని కూడా పూర్తిగా వాడుకుంటాను అన్నాడు. అదండి దేవుడి దగ్గర తీర్మానం. వాడుకో అయ్యా, వాడుకో ప్రభా, మమ్మల్ని వాడిపోకముందని నేను అడిగానండి. ఫస్ట్ విశ్వాసం ఉన్నప్పుడే అడిగా, తెలియకుండా అడిగాను. మళ్ళీ అందుకు నువ్వు వాడుకోయ్యా. వాడేసుకున్నాడు శుభ్రంగా మా దేవుడు. బా, దేవుడి చేతిలో వాడబడటం అంటే, నేను ఇప్పుడు కూడా అంట, ఎంతమంది ఉండగా నన్నే ఎందుకు తీసుకున్నావు అంట. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. ఏమంటండి, నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం అండి. నా పడిపోయిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తాడండి. నన్ను అందరికి ఘనపరిచే విధంగా నన్ను నిలబెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఇంత ఘనత వస్తుందంటే, నేను అందుకని ఆయన ఉండలేకపోతున్నాను. ఆయన లేకుండా, ఆనోకు లేకుండా దేవుడు ఉండలేకపోయాడంట. అలా నేను ఆయన లేకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలి ప్రభు అంట. దేవుడు అన్నాడు, నువ్వు లేని నేను కూడా ఉండలేకపోతున్నాను అన్న. నువ్వు లేదా ఉండలేకపోతున్నాను రా, నువ్వు రారా, ఏ మోకాళ్ళేరా. ఎప్పుడు ఉపవాసాలు, ఎప్పుడు నలగొట్టుకు నా జీవితాన్ని నీకోసమేనయ్యా. బ్రతికితే క్రీస్తే, సావైతే అది లాభమేనయ్యా, నీకోసమే. కానీ అన్నీ ఇచ్చాడండి నాకు, అన్నీ ఇచ్చాడు. ఎంతమంది కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంకేం కావాలండి. ఈరోజు ఇంత ఆదరణ దొరికింది నాకు, ఎక్కడికి వెళ్ళినా ఇంత ఘనత వస్తుంది. దేవుడిచ్చిన కృప అండి అది. లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం, మోకరించుదాం, అడుగుదాం. ఈరోజు అడుగు. బా, ఎంత గొప్ప దేవుడు అండి. మరియా జీవితంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మన ముందుకు తీసుకొచ్చాడు దేవుడు. ఈ రోజున విలువైన అత్తరు 300 దేనారు సంవత్సరం కష్టపడిందంతా కూడా దేవుడి కోసం ఇచ్చేసిందండి. సమర్పించేసుకుంది. నీకంటే నాకేం ఎక్కువ కాదనే జీవితంలో ఈరోజు నీ విషయంలో అది రావాలి. సమర్పించుకో దేవుడి కోసం, సమర్పించుకున్న ప్రియబిడ్డ. దేవుడి కోసం ఇంకంతకంటే ఏం కావాలండి? ఈ లోపల ఏం తీసుకెళ్ళలేం మనం. ఏం నుంచి ఏం తీసుకెళ్తాం, కాసేపులో ఏమవుతావు మనకే తెలియదు. ఈ రోజున ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడాడు. కొంతమందిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున సమర్పించుకో. ఈరోజు దేవుడు, నీకంటే నాకేం ఎక్కువ కాదు ప్రభు, నా వ్యాపారం ఎక్కువ కాదు, నా జాబ్ ఏమి ఎక్కువ కాదు నాయన, నీకంటే ఏముంది ప్రభు. అతను నీ దగ్గర జాబు చేయడమే గొప్ప ఘనత అయ్యా. రిటైర్మెంట్ లేని జాబు నాయన ఇది. వాడుకో నాయన. ఎక్కడికైనా విదేశాల్లో వాడుకునే సేవకులు ఉండారు. మా జీవితంలో విమానం కూడా ఎక్కలేము. సేవకులు అనేక మంది విదేశాలు తీసుకెళ్ళాడు నా దేవుడు. వాడుకో నాయన, వాడుకో అయ్యా, వాడుకో. అడుగు నా ప్రియబిడ్డ. దేవుడి కంటే ఎక్కువేం కాదు మనకి. నీ అత్తరు బుడ్డి పగిలితేనే సువాసన వచ్చింది. నీ హృదయంలో ఉండదు, పగలాలి. ఇక్కడ పగిలితేనే ఈరోజు నీ గొప్ప కార్యం చూడబోతున్నావు. నీ హృదయం పగిలిపోవాలి. విరిగి నలిగిన హృదయం అన్న హృదయాన్ని పగలగొట్టుకుందండి. దేవుడి సన్నిధిలో అద్భుతమైన కార్యం చూసింది. ఈ రోజున దేవుడి సన్నిధిలో నీకిచ్చిన వరాలని ఉపయోగించు. వాడుకోకుండా అంతే పెట్టట. హృదయాల నుంచి బయటికి రాని దేవుడి సన్నిధిలో చెప్పు, నీకంటే నాకు ఎక్కువేం కాదు ప్రభువా. చెప్పు, దేవుడి సన్నిధిలో చెప్పు. నా ప్రియబిడ్డ, దేవుడితోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడి కోసం నువ్వు ఎంత వాడబడుతుంటే, లోకం అంతా వ్యర్థంగా చూసి నిన్ను మనుషులంతా వ్యర్థంగా అపహసిస్తారు, అవమానిస్తారు. దేవుడి వైపే చూడు, మనుషుల వైపు చూడొద్దు. ఈ రోజున జాబ్ విడిచిపెట్టి, పనులు విడిచిపెట్టి సేవకు వచ్చావని అనేక మాటలు అన్నారు. అయినా సరే దేవుడి కోసం చూశానండి. పని చేసుకో చావచ్చు అన్నారండి. పని చేసి దేవుడు పని చేస్తున్నా, ఇంకా నాకేం కావాలన్నాను. ఈరోజు అన్నీ ఇచ్చాడండి, అన్నీ ఇచ్చాడు. ఈరోజున ఎంతమంది అంటారు, దేవుడికి ఇస్తుంటే ఒప్పుకొని నీ బంధువులు, నీ చుట్టాలు, నీ కుటుంబమే శుక్రవారం వెళ్తే చాలదా, ఆదివారం కూడా వెళ్ళాలా, ఆదివారం వెళ్తే చాలదా, శుక్రవారం వెళ్ళాలా, ప్రార్థనకు వెళ్ళాలా. ఎంతో మంది నీ భర్తే, నీ బిడ్డలే, నీ భార్యే అంటారు. దేవుడి కోసం
వాడబడుతుంటే అనేక మాటలు అంటారు. దేవుడి కోసం ఇత్తంటే గుప్పిడిప్పుతుంటే అనేక మాటలు అంటారు. కానీ దేవుడి కంటే ఎక్కువేం కాదండి మనకి జీవితంలో. చేయి నా ప్రియబిడ్డ, ఈరోజు వచ్చిన దేవుడు నీతోనే మాట్లాడాడు. ఇప్పుడు వరకు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. స్వచ్ఛమైన వాక్యంలో నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మరి ఆ జీవితంలో దేవుడి కంటే ఎక్కువే కాదు. మనుషులు ప్రేమించడం వేరు, దేవుడిని ప్రేమించడం వేరండి. మనుషుల కంటే దేవుడిని ఎక్కువ ప్రేమించిందండి. మనుషులు అవసరం ఉంటే ప్రేమిస్తారు. ఎవరు చూపిస్తారండి ఆ ప్రేమ? ఎవడు తల్లిదండ్రులు కూడా చూపించలేరు, సంపాదిస్తేనే. కానీ దేవుడిచ్చే ప్రేమ గొప్పదండి. ఆ ప్రేమ ఎవరికి లేదండి. మరియా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించిందండి. భూస్థాపన కార్యక్రమంలో ముందుగానే చేసేసింది. వాడిపోకముందే వాడుకోంది. ఈరోజు నువ్వు కూడా అడగాలి, కాసేపుట్లో ఏం జరిగితే తెలియదయ్యా, వాడుకో నాయన, నా బిడ్డలను, నా కుటుంబాన్ని వాడుకోయ్యా, వాడుకోయ్యా. దేవుడిని అడుగు. ఈ రోజున నువ్వు వాడిపోకముందే వాడబడాలి నా ప్రియ బిడ్డ. దేవుడి చేతిలో బహు ఘనంగా వాడబడాలి. దేవుడి చేతిలో బలంగా వాడబడాలి. నువ్వు వాడబడాలి. దేవుడు వాడుకోవడం మొదలు పెడితే అందరికంటే గొప్ప ఘనత ఇస్తాడండి. ఈ రోజున వాడుకోయా, వాడిపోకముందే నన్ను వాడుకో నాయన, వాడుకో యేసయ్యా, వాడుకోయ్యా, నన్ను వాడుకో ప్రభువా, నేను వాడిపోకముందే నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో ప్రభువా, వాడుకో యేసయ్యా, వాడుకోయ్యా, ఈరోజు నన్ను వాడుకో ప్రభువా. రేపేం జరుగుతో పాడాలన్న పాడే ఈరోజే. దేవుడి సన్నిధి రేపుడు రోజు నీది కాదు, ఈరోజే నీది. ఇదే ఆఖరి రోజు నీ జీవితంలో అనుకో, ఇదే ఆఖరి ప్రసంగం అనుకో. నేను ప్రసంగం చేస్తున్నా. ఈరోజు ఆఖరి రోజు మన జీవితంలో, రేపుడుది కాదు మనది. రేపు ఆయన ఇస్తేనే మనకు ఆ రోజు. వాడుకోయ్యా, నన్ను వాడుకో ప్రభువా. ఇంకెందుకంటే ఏం కావాలి ప్రభువా? నా జీవితంలో, నా జీవితం మొత్తం నీకే సమర్పిస్తాను. నా బతుకుట క్రీస్తే, సావైతే లాభమే. దేవుడి కోసం బ్రతుకు నా ప్రియ బిడ్డ. అందరికంటే దేవుడిని ఎక్కువ ప్రేమించు. మహాపరిశుద్ధి గల ప్రేమ గల తండ్రి, ఈ వాక్యం ద్వారా సూటిగా, స్పష్టంగా, తేటగా మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మరియా జీవితం నుంచి 5 ప్రాముఖ్యమైన విషయాలు మాతో మాట్లాడేవయ్యా. అయ్యా, 300 దేనార్లను అత్తర, అంత విలువైన అత్తర కూడా దేవుడికే సమర్పించుకుందయ్యా. దేవుడి కంటే ఎక్కువేం కాదనుకుందయ్యా తన జీవితంలో. అలాగే నాయనా, 2వ విషయంలో ప్రభువా, అత్తరు బుడ్డి పగిలినప్పుడే ఇల్లంతా సువాసన వచ్చిందయ్యా. అలాగే మా హృదయాల్లో ఉన్నవన్నీ కూడా దేవుడి సన్నిధిలో కొమ్మరిచ్చినప్పుడే, పాదాల మీద పెట్టినప్పుడే ఆ కార్యం జరిగిద్దయ్యా. 3వ విషయంలో ప్రభువా, మేము దేవుడిని ఎక్కువ ప్రేమిస్తే లోకం అనేక మంది మమ్మల్ని అపహాసం చేసేవాళ్ళు ఉంటారు, వ్యర్థపరిచేవాళ్ళు ఉంటారు, అవమానించేవాళ్ళు ఉంటారు. కానీ లోకం ఒప్పుకోదు దేవుడి సన్నిధిలో వాడబడుతుంటే. కానీ దేవుడి కోసం వాడబడాలి. మనుషులను చూడకూడదు, దేవుడిని చూడాలని స్పష్టంగా మాతో మాట్లాడు. మనుషులు ప్రేమించడం వేరు, దేవుడిని ప్రేమించడం వేరు. దేవుడిని మాత్రం ఎక్కువ ప్రేమించాలి మనుషుల కంటే కూడా. స్పష్టంగా మాతో మాట్లాడేవాయా. ఓ స్థాపన కార్యక్రమంలో నాయన ఇది చేసింది ఏంటంటే, మేము వాడిపోకముందే నీ దగ్గర వాడబడాలయ్యా. రేపుడు రోజు మాకు లేదు నాయన, ఇదే ఆఖరి రోజు. ఇంత స్పష్టంగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన తండ్రి, ఈ రోజున మా ప్రియ బిడ్డల ఉపవాస కూడికలో లైవ్ చూస్తూ ప్రతి ఒక్కరిని నామములు విశేషంగా ఆస్వాదించండి అయ్యా. ఇదిగో ప్రభువా, ఈ రోజున మా ప్రియ బిడ్డలు ఎంతమంది ఇంకా గర్భఫలం కోసం మొరపెడుతుంటే ప్రతి గర్భం నీ నామంలో తెరవబడునుగా. కానీ వివాహాలు మహిమకరంగా జరిపించండి. అనారోగ్యంతో ఉంటే సంపూర్ణ స్వస్థత ఇచ్చండి. అప్పులేంటి అలా గుప్పిళ్ళు నూరంతలుగా నింపండి. ఏ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, అట్టి కుటుంబాలని ప్రేమతో నింపుని సమాధానంతో కట్టయ్యా. తాగుమోతు బంధకల, పాప బంధకల, పడిపోయింటల స్నానం చేస్తున్నములు విడిపించబడుదురుగా. జాబులు లేక, పనులు లేక, వ్యాపారాలు లేక బాధపడుతుంటే మీరే గొప్ప సహాయం దయచేయండి. చేతబడి దురాత్మ సీక్రెట్ శక్తులతో బందీలను గొప్ప విడుదల దయచేయండి. పాడి పంటల, పంట పొలాలు గొప్పగా ఆశీర్వదించండి అయ్యా. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ కేసులు విసికి వీచారిపోతున్న బిడ్డలకు యేసునామములో విడుదల కలుగచేయండి అయ్యా. ఎత్తబడి నీ వాక్యాన్ని ప్రతి వరదలో భద్రపడి నీ వాక్యానుసారంగా నడుచుకునే కృప దయచేయండి అయ్యా. ఈ రోజున చేరి వచ్చిన బిడ్డలందరూ తిరిగి వెళ్తుండగా ప్రయాణం అంతా, ఈ వారం అంతా నెలంతా కూడా కృపల నిత్యాత్తంగా నడిపిస్తుంది అయ్యా.
ఈ రోజు చేరి వచ్చిన బిడ్డలు, బంధువులు, చుట్టాలు, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ చేతికి అప్పగించిన మూల్యమైన రక్తంతో కాలు మొదలుకొని నడి నెత్తిన వరకు కడిగి పరిశుద్ధులు చేయి. ఇమమ్మ కంటే తెల్లగా తీర్చున్నాయన. ఎల్లకాలం నీ ప్రేమ, సమాధాన, సంతోషం ఆ బిడ్డలందరూ కలుగు చేయి. నీ నామానికి మాత్రం మరింత మహిమ తెచ్చుకయ్యా. మహిమ ఘనతలు ప్రభావములు మీరు మాత్రమే పొందిరని నజరేతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మాతోనే మాట్లాడి దేవుడు మహిమ వరుస గట్టిగా సపట్లు కొడదాం. అందరికి హృదయపూర్వక వందనాలు.